బ్రదర్ని కూడా అభిషేకించండి, వాడుకోండి. తర్జుమా చేసే బ్రదర్ని కూడా అభిషేకించి వాడుకోండి. ఆ దేశంలో పాటలు పాటలో సాయం చేయండి. రావాల్సిన ప్రజలను కూడా తీసుకొని రండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మీరే సిద్ధపరచండి. మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచండి, దీవించండి. వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి దినం సిస్టర్స్ మీటింగు, మరి ఫాస్టింగ్ ప్రేయరు, ఆదివారం పరిచర్య, మరి ఆరాధన వాక్యం, బల్ల వాక్యం, మరి 3వ వర్తమానం, మరి సాయంకాల సువార్త కూడిక, మరి సండే స్కూలు, అదే సమయంలో యంగ్ గర్ల్స్ మీటింగు అన్నీ కూడా దీవెనకరంగా చేయండి. ప్రేమ విందు అది కూడా సిద్ధపరచండి, దీవించండి. వందనాలు చెల్లిస్తూ, మీకే వందనాలు చెల్లిస్తూ, మీ ఆశీర్వాదం కోరుచు, మరి ఎక్కడెక్కడ సువార్త సేవ జరుగుతుందో యవనస్తులు సిస్టర్స్ కూడా మరి వెళ్తున్నారు, వారిని కూడా దీవించండి, అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. రండి, పాటలు పాడేవాళ్ళు రండి. కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందెదరు, 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 ఆనందమొందెదరు. బయలుపడు ప్రతి వాని క్రియలు, బయలుపడు ప్రతి వాని క్రియలు, కరగటి కొయ్యకాలైనను, బయలుపడు ప్రతి వాని క్రియలు, కరగటి కొయ్యకాలైనను, వెండి బంగారము విలువరలైనను, వెండి బంగారము విలువరలైనను, అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును, అప్పుడే కనుగొందుము, వెండి బంగారము విలువరలైనను, అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును, అప్పుడే కనుగొందుము. కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందెదరు, 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 ఆనందమొందెదరు. పందెమందు నీకు పాలున్నదా, పందెమందు నీకు పాలున్నదా, పొందువాడు కడి బహుమతిని, పందెమందు నీకు పాలున్నదా, పొందువాడు కడి బహుమతిని, యోధుడవై మంచి బుద్ధిని కలిగిన, యోధుడవై మంచి బుద్ధిని కలిగిన, వాడవరాని వాడవరాని కిరీటమొందెదవు, యోధుడవై మంచి బుద్ధిని కలిగిన, వాడవరాని వాడవరాని కిరీటమొందెదవు.
వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమొందెదరు, 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 ఆనందమొందెదరు. ఆత్మల కొరకై భారమున్నదా, ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదని సేవలో. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదని సేవలో. ప్రభుని ఆకలు అందరి ఎదుట, ప్రభుని రాకలు అందరి ఎదుట. ఆనంద మహిమా, ఆనంద మహిమా, కిరీటముందెదవు. ప్రభుని రాకలు అందరి ఎదుట. ఆనంద మహిమా, ఆనంద మహిమా, కిరీటముందెదవు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమొందెదరు, 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 ఆనందమొందెదరు. సంగము నడిపే సేవకుడా, సంగము నడిపే సేవకుడా. మందను నడుపుము ప్రేమతోడా, సంగము నడిపే సేవకుడా. మందను నడుపుము ప్రేమతోడా. ఆదర్శుండవై మందను కాచిన, ఆదర్శుండవై మందను కాచిన. మహిమ కిరీటము, మహిమ కిరీటము నీవు పొందెదవు. ఆదర్శుండవై మందను కాచిన. మహిమ కిరీటము, మహిమ కిరీటము నీవు పొందెదవు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమొందెదరు, 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 ఆనందమొందెదరు. మంచి పోరాటము పోరాడుము, మంచి పోరాటము పోరాడుము. కాపాడుకొను విశ్వాసమును, మంచి పోరాటము పోరాడుము. కాపాడుకొను విశ్వాసమును, తన ప్రత్యక్ష
ప్రత్యక్షత నపేక్షించుము తన ప్రత్యక్షత నపేక్షించుము నిత్య కిరీటము నిత్య కిరీటము నీకివ్వబడును తన ప్రత్యక్షత నపేక్షించుము నిత్య కిరీటము నిత్య కిరీటము నీకివ్వబడును కాలము సమీపము ప్రభు యేసు వచ్చు కాలము సమీపము ప్రభు యేసు వచ్చు జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు ఆనందమొందెదరు 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 భక్తితో బ్రతుక గోరినచు భక్తితో బ్రతుక గోరినచు సిద్ధపడు పొంద హింసలను భక్తితో బ్రతుక గోరినచు సిద్ధపడు పొంద హింసలను అంతము వరకు నమ్మికయుంచిన అంతము వరకు నమ్మికయుంచిన జీవ కిరీటము జీవ కిరీటము పొందేదా వేరుగు అంతము వరకు నమ్మికయుంచిన జీవ కిరీటము జీవ కిరీటము పొందేదా వేరుగు కాలము సమీపము ప్రభు యేసు వచ్చు కాలము సమీపము ప్రభు యేసు వచ్చు జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు ఆనందమొందెదరు 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 దయచేయు శ్రేష్ఠ దీవెనలు దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించుని ప్రార్థనలు దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించుని ప్రార్థనలు ప్రార్థనయందు మేల్కొనియుండుము ప్రార్థనయందు మేల్కొనియుండుము స్వర్ణ కిరీటము స్వర్ణ కిరీటము ధరింపజేయును ప్రార్థనయందు మేల్కొనియుండుము స్వర్ణ కిరీటము స్వర్ణ కిరీటము ధరింపజేయును కాలము సమీపము ప్రభు యేసు వచ్చు కాలము సమీపము ప్రభు యేసు వచ్చు జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు ఆనందమొందెదరు ఆనందమొందెదరు ఆనందమొందెదరు
Today we'll be discussing about the crown of gold. ఈ దినమున మనము స్వర్ణ కిరీటము, బంగారు కిరీటముల గురించి ధ్యానించనంటున్నాము. Let it not be only a Bible study about the crowns. Let us strive together. All these crowns are meant for us. ఈ యొక్క కిరీటముల గురించిన పటము కేవలం ఏదో బైబిల్ పట్టణానికే పరిమితమై ఉండొద్దు, కానీ మన జీవితంలో ప్రయాసపడే ఈ కిరీటములను పొందేవారముగా ఉండాలి. ఈ కిరీటములన్నీ కూడా మన కొరకే ప్రభు సిద్ధపరచున్నాడు. All these crowns are meant for a believer. ఈ కిరీటములన్నీ కూడా ఒక విశ్వాస కొరకు కేటాయించబడ్డాయి. And this crown of gold is also meant for a believer. ఈ బంగారు కిరీటము కూడా విశ్వాస కొరకే కేటాయించబడింది. We'll see that who will get this crown. ఎవరు ఈ బంగారు కిరీటమును స్వతంత్రించుకొనని అంటున్నారో ఈ దినము ధ్యానిద్దాము. The song we sang is a very good Bible study song it is. మనము పాడిన ఈ పాట ఎంతో చక్కటి బైబిల్ పట్టణమును గురించిన చక్కటి పాట. Every crown is told and who will get that crown is also told in that song. ప్రతి ఒక్క కిరీటం గురించి రాయబడింది. ఎవరెవరు ఏ ఏ కిరీటమును పొందుతారో దాని గురించి కూడా అక్కడ చెప్పబడింది. I'll tell you what a great vast plan God has for each and every one of us. దేవుడు మనందరి పట్ల ఎలాంటి ఉన్నతమైన గొప్ప తలంపులను ఆయన కలిగి ఉంటున్నాడు. Why Paul called I count all things dung. ఎందుకొరకు అపోస్తలుడైన పౌలు సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానని చెప్పాడు. Dung. పెంటతో సమానము. The more we know Christ, the less we know about the world. యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఎంత ఎక్కువగా మనము తెలుసుకుంటామో ఈ లోకమును గురించి అంత తక్కువగా ఆశపడతామో. The more deeper you enter into the Christ, మనము క్రీస్తులో ఎంత లోతుగా వెళ్తామో the world will become like a dung to us. లోకము మనకు ఒక పెంటతో సమానముగా ఎంచుకుంటాము. You will lose all interest for the things of this world. ఈ లోకపు విషయములన్నిటి పట్ల ఆసక్తిని మనము కోల్పోతాము. This is 100% true. ఇది 100% నిజము. The lesser we know Christ, మనము క్రీస్తుని ఎంత తక్కువగా ఎరుగుతామో the more we have desire for the worldly things. మనము లోకపు విషయముల పట్ల అంత ఎక్కువ ఆశ వాంఛను కలిగి Those ఉంటాము. who strive for the worldly things, it is easily shows that how less we know Christ, how less we know his plan for us. ఎవరైతే ఈ లోకమును గురించి, లోకపు విషయముల గురించి అధికముగా ప్రాకులాడుతుంటారో వారి జీవితమును బట్టి మనము గ్రహించి అర్థం చేసుకోవచ్చు వారు దేవుని గురించిన జ్ఞానము ఎంత తక్కువగా కలిగి ఉన్నారో, ఆత్మీయమైన విషయముల పట్ల ఎంతగా వారికి అవగాహన లేకుండా ఉంటున్నారో గ్రహించవచ్చు. Once you know the plan of God in your life, the world will become a dung. ఒక్కసారి దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏమైందో గ్రహించినట్లయితే ఈ లోకము నువ్వు పెంటతో సమానముగా If it ఎంచుతావు. will not become a dung, there is something serious problem with your life. ఒకవేళ నీకు ఈ లోకము హేయముగా లేనట్లయితే నీ జీవితంలో ఏదో సమస్య ఉందని అర్థము. Paul was not a supernatural man. పౌలు ఏదో అసాధారణమైన వ్యక్తిగా లేడు. He was just a common man like you and I. తాను నీవలే నావలే ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. But how could he say all these things? కానీ ఏ విధంగా ఈ మాటలన్నీ తాను చెప్పగలిగాడు? I count them loss for the excellency of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకున్నట్టు కొరకు వీటన్నిటిని నేను నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. One great man of God has written a book about Paul. ఒక గొప్ప దైవజనుడు అపొస్తలుడైన పౌలు గురించి పుస్తకము రాసి ఈ విధంగా అన్నాడు. He has written, తాను ఏమని రాశాడంటే, if Paul had continued to be a Pharisee among them, ఒకవేళ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రజలైన వారి మధ్యలో పరిసయ్యుడుగా కొనసాగుంటే, దేవుని ప్రజల మధ్య కాదు, యూదుల మధ్యలో పరిసయ్యుడుగా తాను కొనసాగుంటే, one day he would have become a high priest. ఒక దినమున తాను ప్రధాన యాజకుడై ఉండేవాడు. Because he had all the qualifications. ఎందుకు కావలసిన అర్హతలన్నీ కూడా తనలో ఉన్నాయి. One day he would have become a very great man there. ఒక దినమున తాను గొప్ప వ్యక్తిగా అయి ఉండేవాడు. And some people told him, కొద్దిమంది కూడా తనతో చెప్తొచ్చారు, Paul, why you are going there? పౌలా ఎందుకు నువ్వు అటు వెళ్తున్నావు? You continue here. నువ్వు ఇక్కడ కొనసాగితే One day if you become chief priest, ఒక దినమున నువ్వు ప్రధాన యాజకుడు అవుతావు. he says, I count them
dung. పౌలు అంటున్నాడు కదా, అవన్నీ ఏవేవి నాకు లాభములో వాటిని పెంటతో సమానముగా ఎంచుతున్నాను. Unless we come to that reality of Christ and his plan for us, we will be keep on fighting in the world. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇట్టి అవగాహన జ్ఞానములోనికి దేవుని యొక్క ప్రణాళికను మనము సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ లోకంలో మనము తగువాడుతూనే ఉంటాము. Those who fight the things of this world, they have no hope of any crown in their life. ఎవరైతే ఈ లోకపు విషయముల కొరకు కొట్లాడుతూ ఉంటారో వారి జీవితంలో కిరీటములను గురించిన ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండరు. So far we have seen the last two and this is the third one. కాబట్టి గడిచిన 2 వారములో 2 కిరీటముల గురించి చూసాము. ఈ దినమున 3వ కిరీటాన్ని చూస్తున్నాము. Actually in the Bible there are 7, but I was given only 4 weeks. And we'll see only 4 crowns. Rest of the crowns God will speak to you. బైబిల్ గ్రంథములో 7 కిరీటాల గురించి రాయబడ్డాయి, కానీ నాకు ఇచ్చింది 4 వారముల కొరకే. కాబట్టి 4 కిరీటాల గురించే ధ్యానిద్దాము. దేవుని చిత్తమైతే దేవుడు ఆ మిగతా 3 కిరీటాల గురించి మీకు బయలుపరుస్తాడు. All these crowns are meant for a human being like. ఈ యొక్క కిరీటములు అన్ని కూడా మనలాంటి విశ్వాసులకై ఉంటుంది. దేవుడు దాచి ఉంచాడు. Let us see today's crown. ఈ దినమున ఈ కిరీటమును గురించి మనము చూద్దాము. What are the qualification for this crown? ఈ కిరీటము పొందాలంటే మనలో ఉండవలసిన అర్హత ఏంటి? Glorious crown. ఇదెంతో మహిమకరమైన కిరీటము. Crown of gold. బంగారు కిరీటము is meant for you and I. ఇది నీ కొరకు నా కొరకు దాచబడి ఉంది. Let us become serious. మనము తీవ్రంగా పరిగణించాలి. Let us forget the things of this world. మనం ఈ లోకపు విషయములను మర్చిపోవాలి. And read that Philippians chapter 3 verse 2, chapter 2 and 3 again and again. Read 10 times till the work of God is being done in your life. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం మన జీవితంలో చదువుతూనే ఉండాలి. ఎప్పటి వరకు చదవాలనగా దేవుని యొక్క కార్యము మనలో సంపూర్ణము అయ్యేంత వరకు కూడా చదువుతూనే ఉండాలి. Read till you also say, now I count these things of this world as a dung. నేను కూడా ఈ లోకపు విషయములను పెంటతో సమానముగా ఎంచుచున్నానన్న అనుభవము చేరేంత వరకు చదవాలి. You can come to that standard. మీరు కూడా ఆ స్థాయికి చేరగలరు. I can come to that standard. నేను కూడా ఆ స్థాయిని చేరగలను. Any believer can come to that ఏ standard. విశ్వాసైనా ఆ స్థాయికి చేరగలరు. We have to understand Christ. మనము క్రీస్తును అర్థము We చేసుకోవాలి. have to understand what a huge plan he has for you and I. ఆయన నీ కొరకు నా కొరకు ఎలాంటి ఉన్నతమైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని గ్రహించాలి. Let us see about this crown of gold. ఈ బంగారు కిరీటమును గురించి మనము చూద్దాము. Book of Revelation chapter 4. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. And Book of Revelation chapter 4. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. We'll read beginning from verse 1 to verse 5. మొదటి 5 వచనాల్ని మార్చి చదువుకుందాము. Yes. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి 5 వచనాల్ని మార్చి చదువుకుందాము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనెను. And immediately I was in the spirit, and behold, a throne was in the heaven, and I sat on the throne. ఆసీనుడైన వాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలిన వాడు, మరకతముల వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనము యందు 24 పెద్దలు తెల్లని వస్త్రమును ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములో పెట్టుకొన్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. Verse 4. 4వ వచనము. Read. All of us. అందరం కలిసి చదువుకుందాము. 4 సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొనిన వారై కూర్చుండిరి. What a beautiful scene it is. చూడటానికి ఎలాంటి చక్కటి దృశ్యం Who ఇది. are these
these 24 elders, ఈ 24 మంది పెద్దలు ఎవరు? they are not angels. వారు దూతలు కాదు. They have gone from this world. వారు ఈ లోకము నుండి ఆరోహణమైన వారు. And they were like you and I. వారు నీలాంటి నాలాంటి మనుషులే. They had all the nature which you and I have. నీవు నేను కలిగి ఉన్న సమస్తమైన మానవ స్వభావములు వారు కలిగిన They వారు. are just a human being. వారు కూడా మనుషులై ఉంటున్నారు. You can see that what a standard they have reached. వారు ఎలాంటి ఉన్నతమైన స్థాయిని చేరుకున్నారో చూడగలము. Highest standard they are occupying in the heaven. వారు పరలోకములో ఉన్నతమైన ప్రథమ స్థానమును ఆక్రమించుకున్నారు. And these 24 elders. ఈ 24 మంది పెద్దలు. Normally, Bible doesn't specifically speaks, but normally everybody believes that 12 represents the Old Testament believers and another 12 represents the New Testament believers. సాధారణంగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే 24 పెద్దలు ఎవరో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ బైబిల్ పండితులు ఏమంటారో 24 మంది పెద్దల్లో 12 మంది పాత నిబంధన భక్తులకు చెందినవారు, 12 మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులై ఉంటారని ఒక అవగాహనగా చెప్తారు. Whatever it may be, ఏది ఏమైనా సరే they represents the believers. వారు విశ్వాసులకు సాదృశ్యముగా They ఉంటున్నారు. have gone from here. వారు ఇహలోకము నుండి పైకి వెళ్ళిన వారు. They are a normal human being. వారు సాధారణమైన మనుషులై ఉంటున్నారు. They have gone through great tribulation. వారు మహాశ్రమల గుండా వెళ్ళిన వారు. They have gone through great suffering in this world. వారు ఈ లోకంలో ఎన్నో శ్రమల గుండా వెళ్ళిన వారు. What is told about them? వారి గురించి ఏమని రాయబడింది? And they had, verse 4. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. Two things are mentioned. ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. It's a white garment. ఒకటి తెల్లటి వస్త్రములు. It's a very important. ఇదెంత ప్రాముఖ్యమో. They have been wearing the white garment. వారు తెల్లటి వస్త్రములు ధరించుకున్నారు. Elders sitting clothed in a white garment. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొనిరి. And they had the crown on their heads. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారు. This white garment. ఈ తెల్లని వస్త్రములు. Bible speaks white garment as a righteousness. తెల్లటి వస్త్రములు బైబిల్ గ్రంథములో నీతికి సాదృశ్యముగా ఉంటున్నాయి. And the crown of gold speaks about the symbol of victory. సువర్ణ కిరీటము దేనికి సాదృశ్యము? విజయవంతమైన జీవితమునకు సాదృశ్యము. The only victorious people will get that gold. Golden crown. ఎవరైతే జయిస్తారో ఆ జయించువారు మాత్రమే ఈ సువర్ణ కిరీటాన్ని పొందుతారు. And these two greatest qualifications they obtained. ఈ యొక్క 2 ప్రాముఖ్యమైన అర్హతలు వీరు సంపాదించారు. They did not get these 2 qualifications after going to heaven. వారు పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఈ 2 అర్హతలు వారికి రాలేదు. They got it in the earth. వారికి ఈ లోకములోనే సంపాదించుకున్నారు. There is no chance of getting any degrees and anything. అక్కడ ఆత్మీయత కానీ ఆత్మీయమైన విషయములను సంపాదించుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. You have to get ready here. నువ్వు ఇక్కడే సిద్ధపడాలి. You have to prepare here. నువ్వు ఇక్కడే సిద్ధపాటు కలిగి ఉండాలి. You have to prepare that golden crown right from here. ఆ బంగారు కిరీటము దొరకాలంటే ఇక్కడే నువ్వు సిద్ధపడాలి. First thing is righteousness. మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణము నీతి ఉంటుంది. They were wearing white garment. వారు తెల్లటి వస్త్రములు ధరించుకున్నవారు. The symbol of righteousness. అది నీతికి సాదృశ్యముగా ఉంటుంది. Without righteousness you cannot enter into the kingdom of God. నీతి లేకుండా నువ్వు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేవు. Your sins must be forgiven. నీ పాపములు క్షమించబడాలి. Your life must be changed. నీ జీవితము మారాలి. You will be able to say and show that you are born again. నీవు తిరిగి జన్మించావని నీ మాటల్లో నీ ప్రవర్తనలో కనుపరచాలి. Lot of hypocrites today. ఈ దినాల్లో చాలా వేషధారణ ఉంటుంది. Lot of percentage of people they are not born again. అధిక శాతం మంది వారు రక్షించబడలేదు. You will never be there. మీరు అక్కడ ఉండరు. They pretend to be a born again. వారు రక్షించబడ్డట్టుగా నటిస్తారు. They manage the things in this world. వారు ఈ లోకములో విషయములన్నిట్లో కూడా ఏదో సరిచూసుకొని నడిపిస్తారు. They manage the things in the house of God. దేవుని యొక్క ఇంట్లో కూడా పనులను ఏదో కానిస్తూ ఉంటారు. They can deceive any people. ఎవరైనా వారు మోసగించగలరు. There will be a zero. కానీ ఎక్కడ ఏం చేయలేరు, సున్నాగా ఉంటారు. Your life must be changed. నీ జీవితం మారాలి. In the Bible it says they have washed their clothes in the blood of the Lamb of God. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, గొర్రె పిల్ల యొక్క రక్తములో వారి యొక్క వస్త్రములను వారు ఉతుక్కున్నవారు. And they have been made clean. వారు పవిత్రులుగా చేయబడిన వారు. Sanctified. వారు పరిశుద్ధపరచబడిన వారు. Their lives have been changed. వారి జీవితాలు మారాయి. Many times they say
the definition of being born again. చాలాసార్లు నేను తిరిగి జన్మించుట యొక్క నిర్వచనాన్ని చెప్తుంటాను. Number 1, మొదటి మార్పు, if anyone is born again, ఎవరైనా రక్షించబడ్డారు అంటే first thing, మొదటి విషయము he'll become a new creation. వారు నూతనమైన సృష్టి అవుతారు. He'll become completely new. వారు సంపూర్ణంగా నూతనం అవుతారు. Then the second one, రెండవది, all things are passed away. పాతవి గతించెను. Not one, all things have gone. ఒక్క పాతది కూడా పోదు, Not one. ఒక్కటి కూడా వెళ్ళుండదు. And they say that they are born again. వారు రక్షించబడ్డాము అని చెప్పుకుంటారు. How can it be possible? అది ఏ విధంగా సాధ్యము? Either the word of God must be lie, దేవుని యొక్క వాక్యమైన అబద్ధమై ఉండాలి, or you are a liar. లేదంటే నీవన్న అబద్ధకుడు అయి ఉండాలి. One of this is definitely a liar. ఈ రెండిట్లో ఏదో ఒకటి అబద్ధమై ఉండాలి. If anyone in Christ Jesus, ఎవరైనా యేసు క్రీస్తు ప్రభునందు ఉన్న ఎడల he became a new creation. వారు నూతనమైన సృష్టి అవుతారు. You must be a new creation. నువ్వు నూతనమైన సృష్టిగా చేయబడాలి. Second one, రెండవది, all things are passed away. పాతవన్నీ కూడా పోవాలి. One, all things have not gone. ఒక్కటి కూడా పాతది పోలేదు. When the time comes, సమయం వచ్చినప్పుడు all things will come out. ఆ పాతవన్నీ కూడా And బయటపడతాయి. people will stand. ప్రజలు ఆశ్చర్యపోతారు. This man is a born again. అరే ఇతను రక్షించబడిన వాడే. Look at how he speaks. అరే ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడు. Look at how he behaves. ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు చూడు. It was already there. అవన్నీ కూడా ఉన్నాయి. It was never gone. అది ఎప్పుడు పోలేదు. It has not come newly. ఇప్పుడు నూతనగా ఏదో రాలేదు. It was already there. అది ఎప్పుడు వారితోనే ఉంది. When the time comes, సమయం వచ్చినప్పుడు it will come out. అవి బయటపడతాయి. Pretending will not help us, dear ones. ప్రియులారా, నటించటము మనకి ఏమాత్రము సహాయం చేయదు. What a glory. This world we are living, for not even 1 hour we are living in this world, comparatively God's time. మనము ఈ లోకములో జీవిస్తున్నాము. దేవుని యొక్క సమయముతో మనము పోల్చుకున్నప్పుడు ఈ లోకంలో జీవించే ఈ కాలము దేవుని సమయముతో పోలిస్తే ఒక గంటతో కూడా సమానము కాదు. We are here for 1 hour. కేవలం ఒక గంట కొరకు మాత్రమే ఉన్నాము. Why struggling for the useless things for in 1 hour? ఈ ఒక్క గంట కొరకు, పరిమితి కొరకు ఎందుకు పనికిమాల వాటి కొరకు ప్రయాసపడాలి? We have to get ready. మనం సిద్ధపడాలి. We have to get ready. సిద్ధపడాలి. And the third thing is, మూడవది, first one, మొదటిది he's a new creature. నూతనమైన సృష్టి. All things are passed away. పాతవి గతించెను. Everything becomes a new. సమస్తము నూతనమవుతుంది. No one need to test you. ఎవరు కూడా మిమ్మల్ని పరీక్షించవలసిన అవసరం These లేదు. 3 simple tests you can do by yourself. ఈ యొక్క 3 పరీక్షలు మీకు మీరే సొంతగా నిర్వర్తించుకోవచ్చు. These things are not happened. ఈ విషయాలు జరగనట్లయితే, These things are not happened at all. ఈ విషయాలు జరగలేదు అసలు. But still you are behaving as a believer. అయినప్పటికీ కూడా విశ్వాసి వలె నువ్వు ఏదో కొనసాగుతున్నావు. Normally during the time of baptism, I always give one true story. సాధారణంగా బాప్తిసముల సమయంలో నేను నిజంగా జరిగిన ఒక సంఘటనను గురించి చెప్తుంటాను. I think I'll remind you again. బహుశా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. Let us open our eyes if there is anyone still in the darkness. ఒకవేళ ఇంకా ఎవరైనా చీకట్లో ఉన్నట్లయితే మనము కన్నులు There was తెరవాలి. a village, one believer died. ఒక ఊరు ఉండింది, ఆ ఊర్లో విశ్వాసి చనిపోయాడు. First believer. మొదటి విశ్వాసి, And the first funeral. మొదటి భూస్థాపన. And they all decided, వారందరూ we తీర్మానించుకున్నారు, will have a Christian funeral. మనము క్రైస్తవ భూస్థాపన చెయ్యాలనుకున్నారు. Because they all born again from the heathen people. ఎందుకొరకు వారందరూ కూడా అన్యుల నుండి రక్షించబడిన వారు. We'll have a Christian funeral that will be a testimony. మనము భూస్థాపన, క్రైస్తవ భూస్థాపన కార్యక్రమం కలిగి ఉందాము, అది ఊర్లో సాక్షార్థకరముగా ఉంటుంది అనుకున్నారు. And for that purpose we need a coffin box. దాని కొరకు శవ పెట్టిక కావాలి. And there was no coffin, there was no carpenter. ఆ ఊర్లో తయారు చేసే వడ్రంగి లేడు. And they called one young man. అప్పుడు ఒక యవనస్తుని పిలిచారు. He was already suffering fever and cold. పాపం అప్పటికే జ్వరము, జలుబు చేసింది. But no other way. ఆయన వేరే మార్గం లేదు. They said, "Tamada, you have to go, doesn't matter whatever it is." వారన్నారు, తమ్ముడా నువ్వే వెళ్ళాలరా, ఎవరు లేరన్నారు. He went and made the coffin box in the neighboring village. కాబట్టి పక్కూరికి వెళ్ళాడు, మంచి శవ పెట్టిక తయారు He చేయించాడు. brought to the bus stand. బస్ స్టాండ్ కి వచ్చాడు. Conductor refused to take it. కండక్టర్ అన్నాడు, ఎక్కద్దురా నాయన అన్నాడు. He refused to take that అదే coffin box. బస్ ఎక్కద్దు అన్నాడు. బస్ ఎక్కని Coffin బస్సులోకి box ఎక్కని వద్దన్నాడు. కాఫిన్ బాక్స్ వద్దన్నాడు. ఆయన సంగతి విడిచిపెట్టేసాయి. He said, "Why this bus is not meant for taking a coffin box." ఆయన ఏమన్నాడంటే ఈ బస్సు శవ పెట్టిక తీసుకొని వెళ్ళడానికి కాదన్నాడు. There is no other way. వేరే He మార్గం లేదు. came to the road. తాను వీధిలోకి వెళ్ళాడు. He brought it in the rickshaw. తాను రిక్షాలో తెచ్చాడు. One lorry came. ఒక లారీ వచ్చింది. And then he stopped the lorry. అప్పుడు ఆ లారీని ఆపాడు. Then he said, "Please
please help me, I'll give the money, I'll have to get down there. అన్నాడు, అయ్యా డబ్బులు ఇస్తాను, పక్కూరు దాకా దించేసేయమన్నాడు. And he said, there's no place here, keep the coffin box back, and he wants to sit there. సరే, ముందు స్థలం లేదు, వెనకే నువ్వు కూర్చో, ఆ శవపెట్టిక కూడా వెనకే ఎక్కించుకున్నాడు. He went, he said that, very good. He kept the coffin box, he sat there. సరే, ఆ శవపెట్టిక వెనకే ఎక్కించుకొని అతను కూడా కూర్చున్నాడు. And after some time, కొంచెం సేపు తర్వాత he started drizzling. చినుకులు పడుతున్నాయి. He was already had a high fever and cold. అప్పటికే జ్వరం ఎక్కువగా ఉంది, జలుబు కూడా చేసింది. But now if he get wet, it will become worse. ఒకవేళ ఆ చినుకులకి తడుస్తే ఇంకా జ్వరం ఎక్కువైపోతుంది. What to do now? ఏం చేయాలి? He had nothing to cover. తాను కప్పుకోవటానికి ఏం కూడా లేదు. So he thought better sleep in the coffin box. కాబట్టి అనుకున్నాడు, నేను కూడా ఆ శవపెట్టికలో తల దాచుకుంటాను అనుకున్నాడు. Better to sleep in the coffin box. ఆ శవపెట్టికలో పండుకుంటాను అనుకున్నాడు. So he slept. కాబట్టి పడుకున్నాడు. Put the cover. దానిపైన మూతేసుకున్నాడు. Lorry was going in very high speed. లారీ ఏమో ఎంతో వేగంగా వెళ్తుంది. And after some time, కొంచెం సేపు తర్వాత another 2 people got in. ఇంకా ఇద్దరు ఎక్కారు. We want to go to so and so place. అయ్యా మేము కూడా పలానా ఊరికి వెళ్ళాలన్నారు. The driver said, go and sit at the back. డ్రైవర్ అన్నాడు, వెనకెక్కి కూర్చో అన్నాడు. And they went back. వారు వెనకెక్కాడు. And this, by seeing this coffin box, they were stunned. వారు అప్పటికి ఆ శవపెట్టిక చూసి భయపడిపోయారు. There's a dead body. అరే, అందులో శవముంద్రా అన్నారు. The another one said, పక్కన అన్నాడు, doesn't matter, it's only a short time. అరే పర్వాలేదులేరా, కొంచెం దూరమే కదా, సర్దురుకుందాం అన్నాడు. So they sat there. సరే, ఇద్దరు కూర్చున్నారు. And the lorry was going. ఇప్పుడు లారీ వెళ్తుంది. And the man in the coffin was getting suffocation. ఇప్పుడు ఆ శవపెట్టికలో ఉన్న అతనికి ఉడకపోసింది. And he wanted to see whether rain is stopped or not. ఇప్పుడు వర్షం ఆగిపోయిందా లేదా చూడాలనుకున్నాడు. Slowly opened. ఇప్పుడు నెమ్మదిగా శవపెట్టిక మూత తెరిచాడు. The two, అరే లేచిండ్రా. ఆ పక్కనిద్దరున్నారు, అరే లేచింద్రా అన్నారు. Dead body has risen. ఆ శవం లేచింది అనుకున్నారు. Both of them, by the fear, both of them jumped from the lorry. ఇద్దరు కూడా భయానికి ఆ వెళ్తున్న లారీలో నుంచి దూకారు. One man died. ఒక అతను చనిపోయాడు. Another man broke his legs. ఇంకో అతని కాళ్ళు విరిగిపోయాయి. You understand pretending how it will work? చూడండి, నటించడము ఏ విధంగా పనిచేస్తుందో It తెలుసా? gets a great loss to the church. అది సంఘానికి గొప్ప నష్టాన్ని And తెస్తుంది. greatest loss to you. నీకు ఇంకా నష్టాన్ని తెస్తుంది. They were wearing the white garment. They have been approved as a righteous people. Their sins have been forgiven. They have been cleansed by the blood of Christ. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అంటే దేనికి సాదృశ్యంగా ఉంటుంది? వారి పాపములు క్షమించబడ్డాయి, వారు పవిత్రులుగా చేయబడ్డారు, వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. How much they have to struggle. వారు ఎంతగా దాని కొరకు ప్రయాసపడవలసి వచ్చింది. Paul writes, పౌలు అంటున్నాడు, if anyone desires to live as a righteous life, he will face the persecution. ఎవరైతే నీతిమంతునిగా జీవించాలని వారు ప్రయత్నము చేస్తారో, ఆశపడి ఉంటారో, వారు ఎన్నో శ్రమలను అనుభవించవలసి వస్తుందంటాడు. 2 Timothy, 2 తిమోతికి రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము and verse 12. 12వ వచనము. 2 Timothy, 2 తిమోతికి రాసిన పత్రిక chapter 3 verse 12. 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. Many these 24 elders, they have gone through lot of suffering and persecution in this world. ఈ యొక్క 24 మంది పెద్దలు వారి లోకములో ఎన్నో శ్రమల గుండా, ఎన్నో హింసల గుండా వెళ్తొచ్చారు. But they kept up their faith. అయినా వారి విశ్వాసాన్ని They have కాపాడుకున్నారు. gone through suffering వారు శ్రమల గుండా వెళ్లారు. all through their life. వారి జీవితకాలం అంతా Everywhere they go, they went, they had a sufferings. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారికి అక్కడ శ్రమలే. Anyone try to live a righteous life, he has to suffer the persecution. సద్భక్తితో జీవించాలని ఆశపడే ప్రతి ఒక్కరు కూడా హింసల గుండా వెళ్ళాలి. Today, ఈ దినములలో what sufferings we have? మనము ఎలాంటి శ్రమలను కలిగి ఉంటున్నామో? What sufferings we have? ఏం శ్రమలు కలిగి ఉంటున్నాము? What's the problem of living a righteous life? ఒక నీతివంతమైన జీవితము జీవించకుండా అడ్డుగా ఉంటుంది ఏంటి? సమస్య ఏంటి? Why to struggle with the perishable things of this world? ఎందుకు ఈ లోకంలో నశించిపోయే వ్యర్థమైన వాటి కొరకు We ప్రయాసపడాలి? don't have that persecutions what our forefathers have faced. మన యొక్క పితరులు ఏవైతే హింసల గుండా, శ్రమల గుండా వెళ్ళారో అలాంటి హింసలు, శ్రమలు మనకు లేవు. Preaching is very easy. బోధించడం, వాక్యం చెప్పడం చాలా సులువు. If I stop next time, you may take the Bible study. ఒకవేళ నేను ఆపేశాను అనుకోండి, మరుసటి వారం నుండి మీరు తీసుకోవచ్చు. Anybody can take the Bible study. బైబిల్ పఠనాన్ని ఎవరైనా It's తీసుకోవచ్చు. very easy. అది ఎంతో సులువు. To live a life of righteous is very difficult. కానీ నీతివంతుని యొక్క జీవితము జీవించడము ఎంతో You కష్టకరము. have to die. నువ్వు చనిపోవాలి, Otherwise, it's not possible at లేదంటే all. అది సాధ్యమే కాదు. It's not possible. అది సాధ్యము కాదు.
Paul says, I am crucified with Christ. పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తుతో పాటు సిలువ Not I వేయబడ్డాను, live, ఇంకా జీవించువాడు నేను కాదు, but Christ liveth in me. క్రీస్తే నా యందు He says, జీవిస్తున్నాడు. I am dead. నేను చనిపోయాను అంటున్నాడు. He protected his spiritual life తన ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, till the end. అంతము వరకు కాపాడుకున్నాడు. And today, the Lord is speaking to us for a short time of pleasure. Why you want to lose your great reward, a crown of gold for eternity. ప్రభు మనతో మాట్లాడి సెలవిస్తున్న మాట, తాత్కాలికమైన సుఖముల కొరకు, తాత్కాలికమైన సంతోషముల కొరకు ఎందుకు నిత్యత్వములో పొందనైంటున్న మహిమ, ఆ బంగారు కిరీటమును నువ్వు పోగొట్టుకుంటున్నావని అడుగుతున్నాడు. Lord's great desire for us is to give the crown of gold. ప్రభు యొక్క ఉన్నతమైన గొప్ప కోరిక మన జీవితంలో ఆయన మనకు ఈ సువర్ణ కిరీటము ఇవ్వాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Do you know, to give us these crowns to us, ఈ కిరీటములను దేవుడు మనకివ్వుట కొరకు what crown he wore? ఆయన ఏ కిరీటమును ధరించాడు? What crown he wore ఆయన ఏ కిరీటాన్ని ధరించాడు? when he was in this world, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, when he was crucified on the cross? ప్రభువు సిలువ పైన ఎక్కినప్పుడు, సిలువ వేయబడినప్పుడు What crown they put on his head? ఆయన తలపైన ఏ కిరీటాన్ని పెట్టారో? Did they put the golden crown? వారు బంగారు కిరీటాన్ని ఉంచారా? What crown they have put? ఏ కిరీటాన్ని ఉంచారో? They put the crown of thorns. వారు ముళ్ళ కిరీటమును పెట్టారు. To give us the crown of gold, he took the crown of thorns. ఆయన బంగారు కిరీటము మన తలల పైన ఉంచుట కొరకు ఆయన ముళ్ళ కిరీటమును ధరించాడు. It's a very painful crown. అది ఎంతో బాధను కలిగించే కిరీటము. Actually, this is supposed to be spoken this is the last crown I wanted to speak. But now I will not be. నేను ఈ యొక్క కిరీటమును గురించి చివరి బైబిల్ పట్టణంలో చెప్తాను. దీని గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పను. I cannot take now that. ఇప్పుడు దాని గురించి నేను చెప్పలేను. I will not be speaking about the crown of thorns. ఆ ముళ్ళ కిరీటమును గురించి నేను చెప్పను. But the very painful crown he took in order to give us this golden crown. ఆయన ఈ సువర్ణ కిరీటం మనకి ఇవ్వట కొరకు ఎంతో బాధకరమైన ముళ్ళ కిరీటమును పొందాడు. They maintained their righteous life. వారి యొక్క నీతివంతమైన జీవితమును కాపాడుకున్నారు. They struggled to maintain the righteous life. వారు నీతివంతమైన జీవితమును కాపాడుకున్నట్టు కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. They were prepared to go through the persecution but not to defile their spiritual life. వారు హింసల గుండా వెళ్ళటానికి సిద్ధపడ్డారు, కానీ వారి ఆత్మీయమైన జీవితమును అపవిత్రపరచుకునటానికి For ఇష్టపడలేదు. temporary useless things of this world, they could not yield to that. వారి ఇహలోకములో తాత్కాలికమైన నశించిపోయే వాటి కొరకు ఏమాత్రము కూడా లొంగలేదు, వారు ఆశ చూయించలేదు. They kept their life. వారి యొక్క జీవితమును They కాపాడుకున్నారు. protected their holiness. వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. All through this life in this world. ఈ లోకంలో జీవించినంత కాలమంతా కూడా. And that's why they have been given a white garment. అందుకొరకే వారికి తెల్లటి వస్త్రములు ఇవ్వబడ్డాయి. Men of righteousness. వారు నీతిమంతులై ఉంటున్నారు. And secondly, రెండవదిగా they put the crown of gold on their head. వారి యొక్క తలలపైన సువర్ణ కిరీటము పెట్టబడింది. And that is for eternity. అది నిత్యత్వము కొరకు ఉంటుంది. That is not for temporary. అదేదో తాత్కాలికము కొరకు కాదు. This is temporary here. ఈ లోకము తాత్కాలికము. What we are struggling is only temporary. ఈ లోకములో పడే ప్రయాసము తాత్కాలికము. And this golden crown they have put. ఈ యొక్క బంగారు కిరీటమును వారు ధరించారు. The golden crown is the symbol of victory. బంగారు కిరీటము విజయవంతమైన జీవితమునకు సాదృశ్యము. They got victory in this world. వారు ఈ లోకంలో విజయమును పొందారు. They fought a good fight. వారు మంచి పోరాటాన్ని They పోరాడారు. struggled. వారు ప్రయాసపడ్డారు. They kept their faith. వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. They were victorious. వారు విజయమును పొందారు. With all sufferings and persecutions, problems, they got the victory. వారికి ఉండే శ్రమలు, హింసలు, బాధలన్నిట్లో కూడా జయించి విజయమును సాధించిన వారు ఉంటున్నారు. Yes, Paul is a very good example. పౌలు దానికి చక్కటి మాదిరిగా ఉంటున్నాడు. If you read about the Paul's life, not with any book, but whatever is information given in the Bible, you will come to understand he is worthy of all the crowns. అపోస్తలుడైన పౌలును గురించి ఏదో పుస్తకాల్లో చదవటము కాదు, కానీ బైబిల్లో తన గురించి రాయబడినవన్నీ కూడా మనము చదివి ధ్యానిస్తే కిరీటములన్నిటికీ కూడా అర్హత పొందిన వాడుగా మనము చూస్తాము. He is worthy of all crowns. తాను అన్ని కిరీటములు పొందటానికి అర్హుడు. You may say,
How can we get those so many crowns? మీరు అనవచ్చు అన్ని కిరీటాలు ఏ విధంగా వస్తాయని. Last time I already told you. పోయిన వారం నేను మీతో చెప్తూనే వచ్చాను. A man in this world, ఈ లోకంలో ఒక వ్యక్తి he could get eight gold medals in one Olympics. తాను ఒక్క ఒలింపిక్స్ క్రీడల్లో 8 బంగారు పతకాలు సాధించినప్పుడు, His name is Mikhail from China. తన పేరు మిఖాయల్, చైనాకు చెందినవాడు. He could get 8 gold medals in one Olympic game. ఒక్క ఒలింపిక్ క్రీడల్లో 8 బంగారు పతకాల్ని సాధించాడు. He was perfect in 8 games. తాను 8 ఆటల్లో ప్రావీణ్యత పొందాడు. Paul was like that. పౌలు కూడా అదే విధంగా ఉన్నాడు. Yes, he was called the man of, he was called as a hero of the Bible. తాను బైబిల్ గ్రంథంలో ఒక వీరుడుగా మనం చూడవచ్చు. Yes, he was fighting for all these crowns. తాను కిరీటములన్నిటి కొరకు ప్రయాసపడుతొచ్చాడు. All the qualities which I have studied already, they are found in Paul. మనము ఏవైతే లక్షణాలు చూస్తూ వచ్చామో ఆ లక్షణాలన్నీ కూడా పౌలు జీవితంలో చూడవచ్చు. For one thing, ఒక్క విషయము, he says, all things are profitable unto me, I count them as loss. తానంటున్నాడు కదా, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. Book of Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము and verse 7. 7వ వచనము. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. They are very profitable. అవి ఎంతో లాభకరములైనవి. The things we are trying to do in this world, మనం ఈ లోకంలో చేసే పనులు we think they are profitable to us. మనం అనుకుంటాము అవి మనకు లాభకరములు అనుకుంటాము. They are not profitable. కానీ అవి మనకు లాభము కాదు. You can't take anything. మీరు ఏది కూడా ఈ లోకంలో తీసుకొని వెళ్ళలేరు. You can't complete anything in this world. ఈ లోకంలో ఏది కూడా పూర్తి చేయలేరు. ఏది సాధించలేం. ఏది సాధించలేమో. That's why he says, అందుకొరకే తానంటాడు, all these things were gain to me, that I count loss for Christ. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటినంటున్నాడు. Devil will say, సాతాను అంటాడు, this is very good for you. ఇది నీకు ఎంతో మంచిది, Come on, you do it. నువ్వు ఇది చెయ్యి అంటాడు. You can gain it. నువ్వు You సంపాదించేస్తావు, can obtain. నువ్వు దాన్ని పొందుతావు, You will definitely get it. ఖచ్చితంగా నీకు లభిస్తుంది. He is a liar. వాడు అబద్ధికుడు, He is deceiving you. వాడు నిన్ను మోసగిస్తున్నాడు. One story said about Lot. లోతును గురించి ఒక కథ ఏమని చెప్పబడిందంటే, That Satan has deceived him, shown him the Sodom Gomorrah as a garden of God. When he looked at it. సాతానుడు లోతు సొదొమ గొమొరాను చూసినప్పుడు ఏ విధంగా దాన్ని లోతుకు చూయించాడంటే దేవుని తోట వలె చూయించాడు. Come here, you can get lots of things. నువ్వు ఇక్కడికి రా, నీకు చాలా విషయాలు దొరుకుతాయి. You will get a house. నీకు ఇల్లు వస్తుంది, You will get a job. నీకు ఉద్యోగం వస్తుంది, You will get good wife. నీకు మంచి భార్య వస్తుంది, You will get lot of money. చాలా డబ్బు వస్తుంది. He believed it. దాన్ని నమ్మాడు. This is nothing but from the Satan. ఇది సాతాను నుండే వచ్చింది, వేరే దగ్గర నుండి వచ్చింది కాదు. And the time came. సమయం వచ్చింది, Everything lost. అంతా నష్టపోయాడు. Not one pie he could take. One pie. ఒక్క నయా పైస కూడా తాను తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఏం తీసుకొని వెళ్ళాడు? He was a very rich man. తానెంతో ధనవంతుడు. He had a beautiful house. మంచి ఇల్లుండింది. Till that time, Abraham even did not have a proper place to stay. He was living in tent. అప్పటి వరకు అబ్రహాము జీవించడానికి ఒక చక్కటి ఇల్లు కూడా లేదు, గుడారాల్లో జీవిస్తొచ్చాడు. But in Sodom and Gomorrah, Lot had a house. కానీ సొదొమ గొమొరాలో లోతుకు ఇల్లు వచ్చింది. It must be very beautiful because he was a judge. తాను అక్కడ తీర్పు తీర్చే న్యాయవాదిగా ఉన్నాడు కాబట్టి He lost everything. He lost everything. అంత నష్టపోయాడు. Empty-handed. ఖాళీ చేతులతో, Running for the sake of life. తన ప్రాణమును కాపాడుకొనటానికి పరిగెడుతున్నాడు. And the devil came. సాతాను వచ్చింది. Then he asked him. అప్పుడు అడిగాడు సాతాను, Praise the Lord, brother. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. It looks you are in trouble. నువ్వు ఏదో సమస్యలు ఉన్నావు అనుకుంటా. Are a lot of trouble. అవునయ్యా, చాలా సమస్యలు ఉన్నాయి. What is the trouble? ఏంటి ఆ సమస్యలు? Trouble may be anything, but you are a liar. సమస్యలు ఏదైనా కానివచ్చు, నువ్వు మాత్రం అబద్ధికుడివే. You said so many things, promised me. నువ్వు నాకు ఎన్నో విషయాలు వాగ్దానం చేశావు, Everything lost. అంతా పోయింది. Then the devil said, అప్పుడు సాతాను అన్నాడు, తమ్ముడా, ఇది నీ ఒక్కరికే కాదు, అందరికీ, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇంతే. తమ్ముడా, ఏం దిగులు పడకు, ఇది నీ ఒక్కడికే కాదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరి గతి కూడా ఇంతే అన్నాడు. బుద్ధి లేక నా దగ్గరికి వస్తారు. బుద్ధి లేక నా దగ్గరకు వస్తారు. This is same situation they have to face. అందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇంతే. పో ఇప్పుడు సావు పో. ఇప్పుడు వెళ్ళి సావు.
He told the same thing to Judas Iscariot. యూదా ఇస్కరియోతుతో కూడా అదే అన్నాడు. He provoked him. తనను రెచ్చగొట్టాడు. 30 pieces of silver. 30 వెండి నాణేలు. You will be a very rich man. నువ్వు ధనవంతుడు అవుతావు. You can enjoy your life. నీ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. 1 rupee he could not enjoy. ఒక్క పైసా కూడా తాను సంతోషంగా This is the గడపలేకపోయాడు. work of the devil. ఇది సాతాను యొక్క పని. May God open our eyes. మన దేవుడు మన కళ్ళు తెరువును గాక. Let us not be deceived. మనం మోసపోకూడదు. Not one coin he could take. తాను ఒక్క నాణెము కూడా తీసుకొని వెళ్ళలేకపోయాడు. Somebody was telling, ఎవరు అంటొచ్చారు, at least he would have given to his wife and hanged and died. For few days they would enjoy. కనీసము ఆ 30 వెండి నాణేలు యూదా ఇస్కరియోతు భార్యకిచ్చి ఊరేసుకొని చచ్చుంటేనన్నా ఆ భార్యను సుఖంగా బతికేదన్నారు. Because Judas' children have become beggars. ఎందుకు యూదా ఇస్కరియోతు పిల్లలు భిక్షగాళ్ళు అయ్యారు. And in Jerusalem they were begging house to house and begging some money and food. యెరూషలేములో వారు ఇల్లిల్లు తిరుగుతూ వారు డబ్బులు అన్నము కొరకు అడుక్కున్నారు. Bible says they became beggars. బైబిల్ గ్రంథంలో రాయబడింది వారు భిక్షగాళ్ళు అయ్యారు. He would have given their 30 pieces of silver. ఆ 30 వెండి నాణేలు వారికనిచ్చుంటే Devil బాగుండేది. will never allow. సాతాను అనుమతించడు. Don't think he's a fool. అనుకోవద్దు వాడు బుద్ధిహీనుడని. He will never allow. వాడు అనుమతించడు. Neither he allowed to use him, neither allow him use to this family. ఆ యూదా ఇస్కరియోతును వాడుకొనివ్వలేదు, తన కుటుంబానికి కూడా ఉపయోగపడనివ్వలేదు. Throw it out. వాటిని విసిరేయ్. Useless fellow. పనికి మాలినోడా. You have denied your Christ. నీ క్రీస్తుని నువ్వు You బంకావు. have denied your master. నీ యజమానిని బంకావు. You are fit only for hang and die. Go hang and die. నువ్వు కేవలము ఊరేసుకొని చావటానికి అర్హుడవు. ఎల్లి ఊరేసుకొని This is చావన్నాడు. 100% work of devil. ఇది 100% సాతాను God పని. will not tell anyone to hang and die. దేవుడు ఎవరితో అన్నాడు ఊరేసుకొని చావమని? It's a work of devil. ఇది సాతాను యొక్క పని. Because he listened to the devil. ఎందుకు సాతాను మాట విన్నావు? Today many people are under deceptive life. ఈ దినాల్లో చాలా మంది మోసకరమైన జీవితంలో ఉంటున్నారు. That's why we are defeated life. అందుకొరకే ఓటమితో ఓడిపోయే జీవితం. Let us open our eyes. మన కళ్ళు తెరవాలి. Salvation is not every complete plan of God. రక్షణ సంపూర్ణమైన దేవుని యొక్క ప్రణాళిక కాదు. It is not. It is a very tiny part of this plan. ఆయన ప్రణాళికలో కేవలం ఒక చిన్న భాగమే ఉంటుంది. God has a plan for you and I, very great. దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. Once you understand, the whole problem is we don't understand. Once you understand it, nobody need to teach you. Your life will be changed. మనతో వచ్చిన సమస్య ఏంటంటే మనము దాన్ని అర్థము చేసుకొని గ్రహించాం. ఒక్కసారి గ్రహించామా ఎవరు నీకు నేర్పించవలసిన అవసరం లేదు, నీ జీవితమే మారుతుంది. Paul could understand that. పౌలు దాన్ని అర్థం He చేసుకున్నాడు. could understand his eternal position in the heaven. తాను పరలోకంలో తన నిత్యమైన స్థాయిని తాను అర్థం What a చేసుకోగలిగాడు. great position. ఎలాంటి ఉన్నతమైన స్థాయి. Then he thought, what a fool I am. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, బుద్ధిహీనుడను. Struggling for these things, perishable things. ఈ నశించిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. When he could understand the plan of God, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకున్నాడో then he started telling, అప్పుడు తాను చెప్తొచ్చాడు, I count them all but loss. నేను వాటన్నిటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను. Useless things. అవి పనికి మాలవాయి. I have a high degree. నా దగ్గర ఉన్నతమైన డిగ్రీ ఉంది, I thrown it out. విసిరివేశాను. I don't need that. నాకు అవసరం లేదు. I'm a Pharisee. నేను పరిసయ్యుడును. I would have been a very great man. నేను ఒక గొప్ప వ్యక్తిని ఉండవచ్చు. I never wanted that. అయినా నాకు అది అవసరం లేదు. I count all things dung for the excellency of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని సంపాదించుకుంటే కొరకు నేను వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. Somehow I must get the prize. నాకు ఏదో విధముగా బహుమానము దొరకాలి. Forgetting the past. గతమును వెనుకున్న వాటిని మర్చిపోట. This is something, a very, very spiritual act. ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఆత్మీయమైన ప్రక్రియ. Forgetting the past. గతమును మర్చిపోట. I don't need anything. నాకు వెనుకున్నవి అవసరం లేదు. Forgetting the past. వెనుకున్నవి మర్చిపోవటము. Looking to the forward. ఇంకా ముందుకి చూసి ముందుకి సాగి Verse వెళ్తాము. 13. 13వ వచనము. Brethren, I count not myself I have apprehended, but this one thing I do, forgetting that things which are behind and reaching those things which are before. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిర పడుచున్నాను. I am only
worry about those things in the front. నా ముందున్న వాటి కొరకే నేను ఇప్పుడు పట్టింపు కలిగి ఉన్నాను. Somehow I must get that prize. ఏదో విధముగా నాకు బహుమానము I దొరకాలి. must get all the crowns. నాకు అన్ని కిరీటాలు రావాలి. Why one? ఎందుకొకటి? Why one? ఎందుకొకటి? All kirits are, crowns are meant for a believer. అన్ని కిరీటాలు కూడా ఒక విశ్వాసి కొరకు కేటాయించబడ్డాయి. So when a man in this world can get 8 gold medal, why can't I get 7 crowns? ఒక వ్యక్తి లోకంలో ఉన్నవాడే 8 బంగారు పతకాలు సాధించినప్పుడు నాకెందుకు ఆ ఉన్నవి 7 కిరీటాలు దొరకొద్దు రావద్దు That's అనుకున్నాడు. why he says, I press forward towards the mark. కాబట్టి గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. Towards the mark. గురి యొద్దకు పరిగెడుతున్నాను. The prize of high calling of God in Christ Jesus. 14th verse. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. You know his body condition? తన యొక్క దేహ స్థితి ఏంటో తెలుసా? First Bible study we have seen. మొదటి బైబిల్ పఠనంలో చూస్తొచ్చాము. 195 scourges. 195 కొరడా దెబ్బలు. His body was completely broken. తన దేహమంతా కూడా చీల్చివేయబడింది. Flesh was completely came out. మాంసపు ముద్ద శరీరంలో నుండి బయటికి వచ్చింది. So many scars on his back. తన వీపులో ఎన్నో కొరడా దెబ్బలు. Whole body was completely became broken flesh. దేహమంతా కూడా విరగొట్టబడిన శరీరంగా అయిపోయింది. With all that, అవన్నీ కలిగి ఉండి I am running towards the mark. నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. That could not stop me. అవి అన్ని కూడా నన్ను ఏది ఆపలేదు. In addition to all these problems, ఇవన్నీ సమస్యలకు బదులుగా there was a thorn. తనలో ముల్లుండింది. And that hinders me to run forward. ఆ యొక్క ముల్లు ముందుకు పరిగెత్తకుండా అడ్డుగా ఉంటుంది. But I will still run. అయినా నేను పరిగెడతాను. Oh, it is painful. అదెంతో బాధకరము. Doesn't matter. అయినా పర్వాలేదు. I must reach the goal. నేను గురిని I చేరుకోవాలి. must get the crown. I must get the prize. నాకు బహుమానము దొరకాలి. He was running. ఆ విధంగా పరిగెడుతున్నాడు. Among all these things, how many things you and I have? వీటన్నిట్లో అంటే పౌలు వెళ్ళిన హింసలు శ్రమలన్నిట్లో నీవు నేను ఎన్ని కలిగి ఉంటున్నాము? So many hindrances in his life to run towards the mark. తాను గురి యొద్దకు పరిగెత్తడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. How many we have? మనకు ఎన్నున్నాయి? How many you have? నీకెన్నున్నాయి? How many I have? నాకెన్నున్నాయి? What is the problem? సమస్య ఏంటి? When with all these things, when Paul is pressing forward towards the mark, where are we? ఇవన్నీ కలిగి ఉండి కూడా పౌలు గురి యొద్దకు పరిగెత్తేటప్పుడు మనం ఎక్కడున్నామో? Dear ones, please don't be after the useless things of this world. ప్రియులారా, ఈ లోకంలో నిష్ప్రయోజకమైన వాటి వెనుక పడవద్దు. What is it useless things? ఆ నిష్ప్రయోజకమైన వాటివి ఏవి? Money, డబ్బు, name, పేరు, fame, ప్రఖ్యాతి, position. స్థానాలు. Don't fight for all these things. వీటన్నిటి కొరకు కొట్లాడొద్దు. You see, if you fight for all those things, you may get those things. చూడండి, మీరు వీటన్నిటి కొరకు కొట్లాడితే మీకు దొరకచ్చేమో, You'll be losing the crown. కానీ కిరీటాన్ని కోల్పోతావు. You can't get prize here, you can't get prize there. నీకు ఇక్కడ బహుమానము అక్కడ బహుమానము దొరకదు. One person is not eligible for 2 salaries. ఒక వ్యక్తికి 2 జీతములకు అంటే అర్హుడు కాదు. Every time I worked in a government office, every time you have to write, I don't have any other income than my salary. ప్రభుత్వ ఉద్యోగం నేను చేస్తూ వచ్చాను. జీతం తీసుకునే ప్రతిసారి కూడా ఒక అంటే ప్రతిసారి Sometimes we have to give declaration. కొన్ని సార్లు డిక్లరేషన్ నేను ఇస్తూ రావాలి. ఏంటి అంటే అందరి ఇవ్వాలి, జీతము తప్ప నాకు వేరే ఏ ఆదాయము లేదు అని. It's a form I have to fill it up and I have to send. Every year I did that. ఫామ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం దాన్ని సంతకం పెట్టి వారికి ప్రతి సంవత్సరం చేశాను. If you get the prize here, నాకు ఇక్కడ బహుమానం దొరికింది అనుకోండి. If you get the prize here, మీకు ఇక్కడ బహుమానం దొరికింది అనుకోండి, there you won't get. అక్కడ మీకు దొరకదు. You are not eligible for 2 things. 2 జీతాలకు మీరు అర్హులు కాదు, పొందలేరు. If you earn all these things in this world, ఒకవేళ ఈ లోకంలోనే వీటన్నిటిని సంపాదించుకుంటే there you will be losing everything. అక్కడ అన్ని నష్టపోతారు. That's for eternity. అది నిత్యత్వం ఉండేది. This life is only for 1 hour. ఈ లోకము కేవలం 1 గంట తాత్కాలికమే. Only 1 hour. కేవలం 1 గంటే. Let us prepare the great and lofty plan of God for single individual believer. మనమందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తిగత విశ్వాసి కొరకు దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప తలంపులలోనికి ప్రణాళికలోనికి మనము ప్రవేశించాలి. Yes, finally Paul, with all pains, struggles, torture,
he reached the goal. పౌలు ఈ శ్రమలో, ఈ హింసలో, ఇబ్బందులన్నిట్లో కూడా తాను గురిని చేరుకున్నాడు. Just imagine his life now. ఇప్పుడు తన జీవితాన్ని ఇప్పుడు ఏ విధంగా ఉందో ఊహించండి. In heaven. పరలోకంలో What a comfortable. ఎంత సౌకర్యవంతమైన జీవితమో. What a comfortable life. ఎలాంటి సుఖవంతమైన జీవితమో. No more tears. ఇంకా కన్నీరుండదు. No more scourging. ఇంకా కొరడా దెబ్బలుండవు. No more beating with the rods. ఇంకా బెత్తములతో కొట్టడం ఉండదు. No more stoning. ఇంకా రాళ్లతో కొట్టడం ఉండదు. All things have gone. అవన్నీ పోయాయి. He must be having wonderful crowns. తాను చక్కటి అద్భుతమైన కిరీటాలు కలిగి ఉంటాడు. He raised the goal. తాను గురిని చేరుకున్నాడు. Declaration for crown has been announced even before he left this place. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే తన పొందిన కిరీటమును గురించి వెల్లడి చేశాడు. So it's not only for him. కాబట్టి ఇది కేవలం అతని కొరకు మాత్రమే కాదు, It is for us. మన కొరకు కూడా. The things which we are going to get there is nothing to compare. It is not worth to compare with the useless things of this world. మనము నిత్యత్వంలో పరలోకంలో పొందబోయే విషయములతో మనము పోల్చుకున్నప్పుడు అసలు ఈ లోకంలో ఉన్నవి అసలు పోల్చలేము. It is nothing. It is not worth comparing. అసలు పోల్చటమే దాంట్లో ఎలాంటి అర్హత ఉండదు, ఎలాంటి లాభం ఉండదు, ఉపయోగం ఉండదు. Then why struggle? ఎందుకు ఆ విధంగా ఉన్నప్పుడు ప్రయాసపడాలి? Stop all those things. ఇవన్నీ కూడా ఆపేయాలి. They will never help us. అవి ఎన్నడూ కూడా మనకు సహాయం చేయవు. You can't achieve anything. ఏది కూడా మీరు సాధించలేరు. Even you are allowed to live 100 years, you can't achieve anything. ఒకవేళ 100 సంవత్సరాలు మీరు ఈ లోకంలో బ్రతకటానికి అనుమతించబడినా ఏం సాధించలేరు. Live a righteous life. నీతివంతమైన జీవితాన్ని జీవించండి. Live a victorious life. విజయవంతమైన జీవితాన్ని జీవించండి. Get the white garment. తెల్లటి వస్త్రములు ధరించుకోండి. And you'll get the crown of gold. అప్పుడు స్వర్ణ కిరీటమును పొందుతారు. And thirdly, మూడవదిగా you'll get the throne. మీకు సింహాసనం వస్తుంది. Throne is the symbol of authority. సింహాసనము అధికారానికి సాదృశ్యము. What a plan of God for a man. మనుషుని కొరకు దేవుడు ఎలాంటి ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు చూడండి. Man అంటే ఎవరు? మనుషుడు అంటే ఎవరు? నీవు నేనే. నేనే. Everyone is born again, washed by the blood of Jesus Christ. Lord is preparing you for that glorious crown and throne. ప్రభు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన వారు దేవుడు ఆ సింహాసనము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. And made us to sit with Christ. మనల్ని క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టనంటున్నాడు. Struggling of this world for you anta నీచమైనది. Such a I don't know the worst word than that. చూడండి, లోకపు విషయముల కొరకు ప్రయాసపడటం అనేది ఎంతో నీచమైనది. అది నీచమైనది. ప్రయాసపడేవారు కూడా నీచులే. చూడండి, అది నీచమైనది, ప్రయాసపడేవారు కూడా నీచులే. They don't understand what a position Lord is preparing for us. దేవుడు ఎలాంటి స్థాయిని మన కొరకు సిద్ధపరుస్తున్నాడో అర్థం చేసుకోరు. And so many full of Bible is proofs. బైబిల్ గ్రంథంలో ఎన్నో రుజువులు ఉంటున్నాయి. Still we don't believe that. అయినా మనం వాటిని నమ్మము. We only believe the useless things. మనం కేవలం పనికి మాలిన వాటిని నమ్ముతాము. May God help us. మన దేవుడు మనకు సాయం చేయను గాక. And those elders, they were sitting with Christ. ఆ 24 మంది పెద్దలు క్రీస్తుతో పాటు కూర్చున్నారు. Revelation chapter 4 ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము verse 3. 3వ వచనము. Read. ఆసీనుడైన వాడు దృష్టికి Verse 2 and 3. 2-3 చదువుతాను, గమనించండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు సింహమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. What a position. ఎలాంటి స్థాయి అది. Sat with Christ. క్రీస్తుతో పాటు కూర్చున్నారు. What a simple language it is. ఎంత సులువైన భాష ఇది. It's not mystery. ఇదేదో మర్మము కాదు.
So simple it is. ఎంతో సులువుగా ఉంది అర్థం If you చేసుకోవటము. don't understand this, ఒకవేళ ఇది అర్థం కాకపోతే you don't understand anything in the world. లోకంలో ఏది కూడా మీకు అర్థం కాదు. Nothing you can understand about the Bible. బైబిల్లో ఇంకా ఏది కూడా అర్థం కాదు. It is so simple. ఎంతో సులువుగా ఉంది. It's prepared for you and I. అది నీ కొరకు నా కొరకు సిద్ధపడింది. Made us to sit with Christ. క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టనంటున్నాడు. కూర్చుండబెట్టాడు. What a privilege. ఎలాంటి What a ఆధిక్యత. privilege. గొప్ప ఆధిక్యత. All these elders suffered, gone through persecution, problems, difficulties. In all these things, they have maintained their holy life. Secondly, they got the victory over everything. That's why white garment and the crown of gold. 24 మంది పెద్దలు వారు ఎన్నో శ్రమల గుండా, ఎన్నో హింసల గుండా, ఎన్నో సమస్యల గుండా వారు వెళ్తూ వచ్చి కూడా వారి పరిశుద్ధతను, వారి రక్షణను వారు కాపాడుకున్న వారే ఉంటున్నారు. అందుకొరకే తెల్లటి వస్త్రములు వారి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటుంది. సింహాసనం మీద వారి సువర్ణ కిరీటము పెట్టుకొనుట విజయవంతమైన జీవితమునకు సాదృశ్యంగా They ఉంటుంది. never allowed defilement. వారు ఎప్పుడు కూడా అపవిత్రపరచబడటానికి అనుమతించలేదు. I may speak not only 7 crowns, I may speak about 20-30 crowns. If my life is not right, I'll be thrown out. నేను 7 కిరీటాల గురించే కాదు, ఇంకా 20-30 కిరీటాల గురించి మాట్లాడి నా జీవితమే సరిగ్గా లేకపోయినట్లయితే దేవుడు నన్ను కూడా త్రోసివేస్తాడు. I cannot fool God. నేను దేవుణ్ణి వెర్రివానిగా చేయలేను. Even Paul also says, పౌలు కూడా అంటాడు, I am afraid. నేను భయపడుతున్నాను. Finally, having preached so much, I may be cast out. నేను ఇంతగా బోధించిన వాడిని నేను త్రోసివేయబడతానేమో అంటాడు. That's why అందుకొరకే I'll never allow my body to overrule me. నా యొక్క శరీరము నన్ను ఏ మాత్రము కూడా లోపర్చుకోనివ్వను, గెలవనివ్వను అంటాడు. All my desires of my flesh, నా శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆశ, కోరిక I crush them. నేను వాటిని నలగొడుతున్నాను. ఎన్ని రోజులకు ఒకసారి? ఎన్ని రోజులకు ఒకసారి నలగొడతాడు? చెప్పండి. డైలీ, దినం తప్పేమని దినమా? Every day. దినదినము, ప్రతిరోజు. Because for all these things, definitely Paul could understand the plan, eternal plan of God in his life. That's why his life is different from all others. ఈ పరిస్థితులన్నిట్లో కూడా పౌలు నిత్యత్వమైన దేవుని యొక్క సంకల్పమును అర్థము చేసుకున్న వాడే ఉంటున్నాడు. అందుకొరకే తన జీవితం ఈ లోకంలో ఎంతో ప్రత్యేకంగా ఉండింది. What a different life he was living. ఎలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. Nowhere he gave, chance for the world. తాను లోకంలో ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. He was crushing his body, తన దేహమును నలగొట్టుకున్నాడు, so that it may be under his control. తద్వారా అది తన స్వాధీనపరుచుకున్నాడు. Sometimes my flesh will have a desire. కొన్నిసార్లు నా శరీరంలో ఆశ కోరుకుంటుంది. I fight for that. దాని కొరకు తగువాడు. If I get that, ఒకవేళ అది వచ్చిందా, oh, your name will go all around the world. ఓ నీ పేరు ప్రపంచమంతా తెలిసిపోతుంది. YouTube లో కూడా వస్తది. యూట్యూబ్ లో కూడా వస్తావు, అందరూ చూస్తారు. There is a devil. అది సాతాను నుండి వచ్చింది. The same devil, అదే సాతాను, when you are suffering, నువ్వు బాధపడేటప్పుడు he will come. వాడు వస్తాడు. సావురా అంటాడు. ఇప్పుడు సావురా అంటాడు. Definitely he will tell that. ఖచ్చితంగా అంటాడు. He did to so many people. ఎంతో మందికి చేశాడు. Yes, that is his work. అది వాడి పని. Bible says, బైబిల్లో రాయబడింది, he is a deceiver. వాడు మోసకుడు. He is a liar. వాడు అబద్ధికుడు. He will never tell you lie. He will never tell you truth. వాడు ఎప్పుడు నీకు సత్యం చెప్పడు. If he has told something, that believe that it is a lie. ఒకవేళ వాడు ఏదైనా నీకు చెప్పాడా, అది 100% అబద్ధమని నమ్ము. Because a liar can never speak the truth. ఎందుకో అబద్ధికుడు సత్యాన్ని చెప్పలేడు. May God help us. మన ప్రభు మనకు సాయం చేయను గాక. The eternal purpose of saving us. మనల్ని రక్షించడం వెనుక ఆయన నిత్యమైన ఉద్దేశాన్ని గ్రహించాలి. As I said, నేను చెప్పినట్టుగా this is only 1 hour life in this world. ఈ లోకంలో మనము జీవించేది కేవలం 1 గంట కాల పరిమితి మాత్రమే. Just 1 hour. 1 గంట మాత్రమే. We have to leave. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. That is the Lord's time. అది ప్రభు యొక్క సమయము. It is just an hour. అది కేవలం 1 గంట మాత్రమే. How many minutes are there in that hour? I don't know. ఆ గంటలో ఎన్ని నిమిషాలు ఉన్నాయో నాకు తెలీదు. But it is a very short life. కానీ ఇది ఎంతో చిన్నపాటి క్లుప్త జీవితము. Let it not be only a preaching, but let it be a practicing
in our life. మనం ఏదో బోధించి వాక్యం చెప్పే వారముగా మాత్రమే కాకుండా కూడా మన జీవితంలో వీటన్నిటిని పట్టించి ఆచరించే వారముగా ఉండాలి. And get ready for that glorious day. ఆ మహిమకరమైన దినము కొరకు సిద్ధపడాలి. And strive till you get the crown of gold. ఆ బంగారు కిరీటము దొరికేంత వరకు కూడా దాని కొరకు ప్రయాసపడాలి. You see, what a beautiful scene. చూడండి ఎంత చక్కటి దృశ్యమో. The main throne is there. అక్కడ ప్రాముఖ్యమైన ముఖ్య సింహాసనం ఉంటుంది. And the Lord is sitting on that. ప్రభువు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. Around that throne, ఆ సింహాసనం చుట్టూ 24 elders. 24 బంగారు సింహాసనం మీద పెద్దలు. Look at their so shining white garments. వారు ఎంతో ప్రకాశిస్తూ తెల్లటి వస్త్రములు ధరించుకున్నారు. Having crown on their golden crown on their head. వారి యొక్క తలల పైన సువర్ణ కిరీటం ఉంటుంది. The Lord says you are worthy for it. ప్రభు అంటాడు కదా, నువ్వు ఇది పొందటానికి యోగ్యుడవు. You have struggled. నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. You are not defeated. నువ్వు ఓడిపోలేదు. You got a victory. నీకు విజయం వచ్చింది. You got victory over every temptation. ప్రతి శోధనను జయించావు. Every act that devil tried to deceive you, you got the victory. సాతానుడు నీ యొద్దకు తీసుకొని వచ్చి మోసగించుకోవాలనే ప్రతి విషయమును నువ్వు జయించావు. As a symbol of victorious man, here is the crown, golden crown. ఇగో విజయమును పొందిన వ్యక్తికి సాదృశ్యంగా నువ్వు పొందావు కదా సువర్ణ కిరీటము. I don't know what kind of day that will be. ఆ దినము ఏ విధంగా ఉంటుందో తెలియదు. Oh, what a glorious day. ఓ ఎంతో మహిమకరమైన దినము. Brothers, this is for you also. ప్రియ సహోదరుడిది మీ కొరకు It's కూడా. for me also. అది నా కొరకు కూడా. Let us stop struggling for useless things. పనికి మాల వాటి కొరకు ప్రయాసపడటం Let ఆపేయాలి. us get ready for that glorious day. ఆ మహిమకరమైన దినము కొరకు సిద్ధపడాలి. Get ready for the golden crown. సువర్ణ కిరీటం కొరకు సిద్ధపడు. It is not for you. It is for you. అది నీ కొరకై ఉంటుంది. It is not for the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు కాదది. He has already got the crown of gold. ఆయన బంగారు కిరీటమును ధరించుకున్నాడు. All these golden crowns are for you. ఈ కిరీటములన్నీ కూడా ఈ బంగారు కిరీటం ఇది నీ కొరకు. He that suffereth with me shall also reign with me. నాతో కూడా శ్రమను అనుభవించువారు నాతో పాటు ఏలుతారు. What a glorious thing. ఇలాంటి మహిమకరమైన విషయము. We are going to be a kings. మనము రాజులుగా ఉంటాము. If you have throne, సింహాసనం ఉంటే, white garment, తెల్లటి వస్త్రాలు, golden crown, బంగారు కిరీటము, we are kings. ఇంకా మనం రాజులమే. What a glorious position is waiting for us. ఇలాంటి మహిమకరమైన స్థానము మన కొరకు ఎదురు చూస్తుంది. In this world, ఈ లోకములో you may not have any place. మీకు ఏ స్థానము కూడా లేకపోవచ్చు. What was the position of Lazarus in this world? లాజరు యొక్క స్థాయి ఈ లోకంలో ఏమైంటుంది? సచ్చే వరకు ఆయన పేరు దరిద్రుడే. చనిపోయేంత వరకు కూడా తన పేరు దరిద్రుడే. But there, కానీ అక్కడ what a glorious place. ఇలాంటి మహిమకరమైన స్థలము. What a glorious place. ఇలాంటి మహిమకరమైన స్థలము. The highest place for perfect rest. పరిపూర్ణమైన విశ్రాంతి సమాధానము పొందే ఉన్నతమైన స్థలము. Abraham's bosom speaks perfect rest. అబ్రహాము యొక్క భుజము అది ఎంతో రొమ్మున అబ్రహాము యొక్క రొమ్ము అది పరిపూర్ణమైన సమాధానమునకు విశ్రాంతికి సాదృశ్యము. Yes, perfect comfort. తాను సంపూర్ణమైన ఆదరణ పొందుతున్నాడు. Because he struggled. ఎందుకు ఇక్కడ ప్రయాసపడ్డాడు? Till his death he struggled. తాను మరణము వరకు ప్రయాసపడ్డాడు. Till his death he was not healed. మరణము వరకు తాను స్వస్థపరచబడలేదు. మరణము వరకు సహించేవాడు. మరణము వరకు సహించేవారు. And it has happened in the life of Lazarus. లాజరు జీవితంలో జరిగింది. God did not heal him. దేవుడు తనను స్వస్థపరచలేదు. Till his die. తాను చనిపోయేంత వరకు. He died in that only. ఆ స్థితిలో చనిపోయాడు. One thing. ఒక్క విషయము. We don't see anywhere that he murmured against God. తాను దేవునికి వ్యతిరేకంగా సనిగినట్టుగా ఎక్కడ చూడము. Even if you don't see, God will definitely see it. ఒకవేళ మనము చూడలేకపోయినా దేవుడు చూస్తాడు. If you don't hear, God will hear. ఒకవేళ నీ వినలేకపోయినా దేవుడు వింటాడు. But he was found a perfect man. కానీ పరిపూర్ణమైన వ్యక్తిగా కనుగొనబడ్డాడు. That's why he was taken to the glorious place. అందుకొరకే మహిమకరమైన స్థలమునకు కొనిపోబడ్డాడు. So the golden crown. కాబట్టి సువర్ణ కిరీటము waiting for you and I. నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తుంది. May God help us to strive that crown. ఆ కిరీటము కొరకు ప్రయాసపడటానికి ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. You can't fight for anything here and get another prize. That is not possible. నువ్వు ఇక్కడ ఒక విషయం కొరకు తగువాడి అక్కడ ఇంకో బహుమానాన్ని పొందలేవు. That's impossible. అది అసాధ్యము. And that is for eternity. అది నిత్యత్వం ఉండేది. This is only a temporary. ఇది తాత్కాలికమే. It is only for few days. ఇది కొన్ని రోజులు ఉంటుంది. It's not going to continue here. అది ఇక్కడ కొనసాగదు. What is the proof?
దానికి రుజువేంటి? More than 1 million people in front of you only has gone away. నీ ముందు లక్షల మంది చనిపోయి ఈ లోకం నుంచి వెళ్ళారు. If all have gone, వారందరూ వెళ్ళిపోయినప్పుడు there won't be any different rule for you and I. నీకు నాకు వేరే నియమం ఉండదు. We also have to go. మనం కూడా వెళ్ళాలి. Maybe tomorrow, బహుశా రేపే వెళ్ళవచ్చు, maybe this night. లేదా ఈ రాత్రి వెళ్ళవచ్చు. God is waiting for us to give that highest position. దేవుడు ఉన్నతమైన స్థాయిని మనకివ్వట కొరకు ఎదురు చూస్తున్నాడు. But we have to get ready for that here. కానీ దాని కొరకు ఇక్కడే మనం సిద్ధపడాలి. Suffering, శ్రమలో, problems, సమస్యలో, in all these things, వీటన్నిటిలో keeping holiness. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. If there is anyone's sin, ఒకవేళ ఎవరైనా పాపము చేస్తే, చేసిన ఎడల, ఎవరైనా పాపము చేసిన ఎడల, the blood of Jesus Christ can cleanse us. యేసు యొక్క రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. That provision is also there. ఆ సదుపాయం కూడా ఉంది. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? I don't want to ఇంకేం కావాలని తర్వాత సంగతి. I don't want to use that word. ఇంకేం కావాలి అన్న తర్వాత ఇంకో మాట వస్తుంది, అది వాడాలనుకోవట్లేదు. What else Lord has lacked? ప్రభువు ఇంకేం కొదువ మనకు చేశాడో. If we neglect all these things, వీటన్నిటిని నిర్లక్ష్యం చేస్తే, live a defeated life, ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తే, how can we escape? ఏ విధంగా తప్పించుకుంటాము? How can we answer there? ఏ విధంగా అక్కడ జవాబిస్తాము? You can't blame anyone. అక్కడ ఎవరిని కూడా నిందించలేము. Lord, because of that I lost. ప్రభువా పలానా వారిని బట్టి, వ్యక్తులను బట్టి నేను నష్టపోయానని చెప్పలేము. That also Lord has already written in the Bible. దేవుడు అది కూడా బైబిల్లో రాసి ఉంచాడు. See Revelation chapter 3. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, I think verse 12. Let no man take away 11. 11వ వచనము. Revelation 3:11. ప్రకటన గ్రంథం 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. Read carefully. నేను త్వరగా వచ్చుచున్నాను. Behold, I come quickly. Hold fast that which thou hast, that no man can take away your crown. ఎవడును నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఎవడును అన్న మాటను జాగ్రత్తగా గమనించండి. ఏ మనుషుడు? It means man can take away your crown. అంటే మనుషుడు నీ కిరీటాన్ని దొంగిలించవచ్చు. People of this world may see that you don't get the crown. ఈ లోకము వారు నీ కిరీటము రాకుండా వారు చూస్తారు. They may knock away your crown, but they never give the crown. వారు నీ కిరీటాన్ని లాక్కోగలుగుతారు గానీ నీ కిరీటాన్ని ఇవ్వలేరు. Let no man take. ఏ మనుషుడు కిరీటాన్ని Don't be అపహరించవద్దు. deceived by others. ఇతరులను బట్టి మోసపోవద్దు. Because I have committed mistake because of that, because of him, because nothing will be heard there. వారిని బట్టి, ఈ పరిస్థితిని బట్టి నేను తప్పు చేశానంటే ఏది కూడా అక్కడ వినరు. Many people say that. చాలా మంది ఆ విధంగా అంటారు. Because of that person I have did that. ఈ వ్యక్తిని బట్టి నేను ఈ విధంగా చేశాను. నీకు బుద్ధి ఉండాలి కదా. God has given that sense to you also. దేవుడు ఆ వివేచన జ్ఞానం నీకు కూడా ఇచ్చాడు. How did you get deceived? ఏ విధంగా మోసపోయావు? Let no man. ఏ మనుషుడు కూడా, maybe in the house of God, maybe out of the house of God. బహుశా దేవుని యొక్క మందిరంలో కావచ్చు, దేవుని యొక్క మందిరం వెలుపట కావచ్చు. Let no man take away your crown. ఏ మనుషుడు కూడా నీ కిరీటమును అపహరింపకుండా చూసుకోవాలి. Devil will use a man to take away your crown. సాతానుడు మనుషులను వాడి నీ కిరీటాన్ని దొంగలిస్తాడు. Take away your crown means he will see that you don't get the crown. నీ కిరీటాన్ని దొంగలించడం అంటే నీకు కిరీటము రాకుండా చూసుకుంటాడు. That is his work. అది వాడి పని. Man can do that. మనుషుడు ఆ విధంగా చేయగలడు. Man can do that. మనుషుడు ఆ విధంగా చేయగలడు. That's why we have to open our eyes. అందుకే మన కళ్ళు తెరవాలి. And Lord will help us. ప్రభు మనకు సాయం చేస్తాడు. Based on our desire. మన యొక్క ఆశను బట్టి. The more desire we have to live for him, the more grace he will show us in this world. ఆయన కొరకు జీవించాలన్న ఆశ మనము ఎంత కలిగి ఉంటామో ఈ లోకంలో అంతగా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తొస్తాడు. So dear ones, it is for you, for me, for universal church of all over the world, for everyone. Let us strive for
the golden crown. కాబట్టి ప్రియులారా, ఇది నీ కొరకు నా కొరకు సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి వర్తిస్తుంది. కాబట్టి సువర్ణ కిరీటం పొందుట కొరకు మనము ప్రయాసపడాలి. It is already prepared for us. అది మన కొరకు సిద్ధపరచబడింది. Let us not miss it. మనము దాన్ని కోల్పోకూడదు. Let us not miss it. దాన్ని కోల్పోకూడదు. Whatever the situation may come. పరిస్థితి ఏమైచ్చినా సరే, Like పౌలు వలె I count them all benefits, all profits of this world, I count them as dung. నాకు ఈ లోకంలో ఏవేవి లాభకరములుగా ఉంటున్నాయో వాటన్నిటిని నష్టముగా, పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. What a statement he has made. తాను ఎలాంటి మాట పలికాడు. When he was speaking all these things, తాను ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు it looks as already he is in heaven. తాను పరలోకంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. What a word he speaks. ఎలాంటి మాటలు I పలుకుతున్నాడు. count them as a dung. నేను పెంటతో సమానంగా All ఎంచుచున్నాను. that are profitable to me. నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో అవన్నీ To get the prize of excellency of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందు దేవునిలో ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని. I must get that. That's enough for me. నాకు అది లభిస్తే చాలు, అది చాలు. That's only my goal. అదే నా గురి. May God help us. మన దేవుడు మనకు సాయం చేయను గాక. We are studying about the crown. కిరీటాల గురించి మనం ధ్యానిస్తున్నాము. I don't know. Maybe God has brought these lessons to you, and because it is a great helpful to me also. దేవుడు ఈ యొక్క అంశమును తీసుకొని వచ్చింది నీకు నాకు కూడా ఎంతో సహాయకరముగా లాభకరముగా ఉంటుంది. And I'm sure God might be having some plan and purpose. ఖచ్చితంగా దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Maybe I don't know. Before we close this Bible study about the crowns, the Lord may come. బహుశా ఈ యొక్క బైబిల్ పఠనము అయిపోవటానికి ముందే దేవుడు కూడా, ప్రభు కూడా రావచ్చు. Why God is allowing to know all these things? ఎందుకు ప్రభు ఇవన్నీ కూడా మనము తెలుసుకునేలాగా అనుమతిస్తున్నాడు? He has some plan. ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. I don't want that we should say, Lord, I never knew all these things. ప్రభువా, ఇవన్నీ కూడా నాకు తెలియదని మనము అవగాహన లేని వారముగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. I never want to listen that, Lord, I never knew this. ప్రభువా, నాకు ఇది తెలియదని మనం చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. It's a plan of God. దేవుని యొక్క ప్రణాళిక ఇదే. For you and I. నీ కొరకు, నా కొరకు Let us get ready. మనం సిద్ధపడాలి. Count the things of this world as a dung. ఈ లోకపు విషయములను పెంటతో సమానముగా ఎంచాలి. Let it not be only preaching. అది కేవలం ఏదో బోధించటముగా మాత్రమే ఉండకూడదు. May God help us to show in our practical life. మన ఆచరణకరమైన జీవితంలో అది చూయించుటకు దేవుడు మనకు సాయం చేయను గాక. You or I. నీవు కానివ్వండి, నేను కానివ్వండి. Then get ready for that glorious day. ఆ మహిమకరమైన దినం కొరకు సిద్ధపడాలి. To get that golden crown. ఆ బంగారు కిరీటాన్ని పొందాలి. White raiment. ఆ తెల్లటి వస్త్రములో. And throne. సింహాసనము. Privilege of sitting with Christ. క్రీస్తుతో పాటు కూర్చుండే ఆధిక్యత. Is there any? I mean, I don't know how how Lord Father has decided to make us to sit with His Son on the throne. Where is His Son and where we are? చూడండి, తండ్రి ఎలాంటి గొప్ప ప్రణాళిక, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో. ఆయన కుమారుడితో సరి సమానముగా మనల్ని కూర్చోబెట్టుతున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారితో పోల్స్తే ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? But still it's true. ఆయన అది నిజమో. That is the plan of God. అది దేవుని యొక్క ప్రణాళిక. If we ask Lord, Father, why did you do this? తండ్రి, ఎందుకు ఈ విధంగా చేసావని అడిగితే, To do this only, I have sent my Son to be crucified. ఇది చేయుట కొరకే నా కుమారుణ్ణి సిలువ వేయటానికి పంపించానంటాడు. My Son, to give this crown of gold to you, I kept a crown of thorns on my son. నా కుమారుడా, ఈ బంగారు కిరీటము నీకు ఉంచుట కొరకు నా కుమారుడి పట్ల ముళ్ళ కిరీటాన్ని ఉంచానన్నాడు. Telvadadi. అది తెలీదా? Anybody here they don't know? ఇక్కడ కూర్చున్న వారిలో తెలియని వారు ఎవరైనా ఉన్నారా? We preach so much. మనం ఎంతో బోధిస్తాము. He took a crown of thorns for us. ఆయన మన కొరకు బంగారు కిరీటాన్ని పొందాడు. Crown of thorns. ముళ్ళ కిరీటాన్ని పొందాడు. To give us the crown of gold. ఆయన బంగారు కిరీటం ఇవ్వట కొరకు. His love unimaginable. ఆయన యొక్క ప్రేమ ఏ మాత్రము కూడా వర్ణించలేము. Beyond a human understanding. మన యొక్క మానవ జ్ఞానమునకు ఏ మాత్రం కూడా అర్థం కాదు. But it is 100% true. కానీ 100% ఇది నిజము. May God help every one of us. మన ప్రభు మనకందరికి సహాయం చేయను గాక. Hereafter. ఇంకిప్పటి నుండి. Not striving the useless things, temporary things of this world, but strive for the prize of high calling
which is in Jesus ఈ Christ. లోకంలో తాత్కాలికమైన నిష్ప్రయోజకమైన వాటి కొరకు మనము ప్రయాసపడకుండా యేసుక్రీస్తు ప్రభునందు పొందనయింటున్న ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము కొరకు ప్రయాసపడాలి. I always, when I started taking the study of this ground, I always feel, Lord, if you come soon, it is better. నేను బైబిల్ పఠనము తీసుకొని ధ్యానించే ప్రతిసారి అనుకుంటా, ప్రభువా నువ్వు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని. We don't know if the longer, then we don't know what is going to happen. ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతున్న కొలది ఏమేం జరుగుతుందో తెలియదు. That's why people were crying in the Bible, Lord, please come. Oh Lord, please come, please come. అందుకొరకే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు వారు కేక వేసి అంటున్నారు, ప్రభువా త్వరగా రమ్ము, త్వరగా రమ్ము, త్వరగా రమ్ము అంటున్నారు. We are ready, please come. అయ్యా మేము సిద్ధంగా ఉన్నాము, త్వరగా రమ్ము. Can you shout that same this night? ఈ రాత్రి కూడా మనం అదే కేకను వేయగలమా? Lord, I am ready. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, Please come. దయచేసి రా. Before we sleep, మనము పడుకుంటానికి ముందు we have to tell that. ఈ మాట చెప్పగలగాలి. If we have to tell that, ఆ మాట చెప్పాలంటే you must come to some decision. నువ్వు ఒక తీర్మానానికి రావాలి. Otherwise, you cannot tell that word. లేదంటే ఆ మాట చెప్పలేవు. You can never tell, Lord, come. ప్రభువా రమ్ము అని నువ్వు చెప్పలేవు. It has to be, we have to come to some point, some decision. మనము ఏదో ఒక తీర్మానానికి మనము రావాలి. Lord, I will live for you. ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను. I'll stop struggling for the things of this world. ఈ లోకపు విషయంలో కొరకు ఇంకా నేను ప్రయాసపడను. It is not possible. అది సాధ్యం కాదు. But it's possible to you. కానీ నీకు సాధ్యమే. I commit myself into your hand. నన్ను నీ చేతికి I అప్పగించుకుంటున్నాను. am weak. నేను I am బలహీనుడను. foolish. నేను వెర్రివాణ్ణి. Oh Lord, God, please help me. ఓ ప్రభువా సహాయం చేయి. And keep me ready for thy coming. మీ రాకడ కొరకు నన్ను సిద్ధంగా ఉంచండి. I commit my life unto thee. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. We ourselves cannot do it. మనకు మనంగా దాన్ని చేయలేము. Lord can do it. ప్రభు చేయగలడు. That's why we have to surrender our life to him. అందుకొరకే మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. He will take care of us. ఆయన మన కొరకు He పట్టించుకుంటాడు. will help us. ఆయన సహాయం చేస్తాడు. That is his promise. అది ఆయన వాగ్దానము. Let us surrender our life unto him. మన జీవితాన్ని ఆయనకు సమర్పిద్దాము. And then only this night, అప్పుడే ఈ రాత్రి whether you or I, నీవు గాని నేను కానివ్వండి, may God help me also to tell this word and sleep this night. ఈ రాత్రి నేను కూడా ఈ మాటలు పలికి పడుకుంటానికి ప్రభు సహాయం చేయను గాక. Lord, please come. ప్రభువా దయచేసి రండి. May God help us. మన ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Shall we kneel down? దయచేసి మోకరించండి. It's a very precious time. ఇదెంతో ప్రశస్తమైన సమయము. We may not get this time again. మరలా ఈ అవకాశం మీకు దొరకకపోవచ్చు. Just 2 minutes, I'm closing. Please don't get up and go. 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. దయచేసి లేచి ఎవరు This వెళ్ళవద్దు. is very precious time. ఇదెంతో ప్రశస్తమైన సమయము. This is a very time that you may not get another chance for like this. మరలా ఇలాంటి అవకాశం నీ జీవితంలో Lord, దొరకకపోవచ్చు. I surrender my life unto thee. ప్రభువా నా జీవితాన్ని మీకు I సమర్పిస్తున్నాను. cannot do myself. నాకు నేను సొంతగా ఈ విధంగా చేయలేను. Lord, I came to know what a plan and purpose you have for me. ఓ ప్రభువా నువ్వు నా పట్ల ఇలాంటి ఉద్దేశము ప్రణాళిక కలిగి ఉన్నావని I నేను never తెలుసుకొచ్చాను. knew so much of plan for me. అయ్యా నా కొరకు ఇన్ని ప్రణాళికలు కలిగి ఉన్నావని నాకు తెలియదు. Oh Lord, I commit myself into the living. ఓ ప్రభువా నా జీవితాన్ని నీ ప్రేమగల హస్తాలకు Please సమర్పిస్తున్నాను. help me. దయచేసి నాకు సాయం Please చేయండి. guide me rest of the day, rest of the life. ఇంకా నా మిగిలిన జీవితం అంతా కూడా If you tarry, మీరు ఆలస్యం guide me the rest of the days. ఇంకా నా మిగిలిన జీవితం అంతా కూడా మీరు నడిపించండి. I surrender my life unto you. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. Protect me for striving for the things of this world. ఈ లోకపు విషయముల కొరకు నేను ప్రయాసపడకుండా నన్ను కాపాడండి. I don't want this prayer be made by only you, but I want this prayer be made by me also. ఈ ప్రార్థన కేవలం మీరు మాత్రమే చేయటం కాదు, నేను కూడా చేస్తున్నాను, అందరం చేయాలనుకుంటున్నాను. Let us all pray this prayer. మనమందరం మీ ప్రార్థన చేద్దాము. I surrender my life unto thee. ప్రభువా మా జీవితాన్ని నీ చేతికి సమర్పిస్తున్నాను. Keep me. అయ్యా నన్ను కాపాడండి. Lord, protect me till the day of the Lord. ప్రభువా ప్రభు రాకడ వరకు మమ్మల్ని భద్రపరచండి. Then only, అప్పుడే before you sleep this night, ఈ రాత్రి పడుకుంటానికి ముందు you can tell, నువ్వు చెప్పగలవు, Lord, come. ప్రభువా రమ్ము. In book of Revelation, that is the last part of the message says, Lord, come. ప్రకటన గ్రంథము 22 చివరి అధ్యాయములో చివరి మాటగా మనం చూస్తాము, ప్రభువా రమ్ము అని చూస్తాము. And this night,
ఈ రాత్రి Let every one of us say that. మనమందరం ఈ మాట చెప్పగలగాలి. Shall we pray for 2 minutes? 2 నిమిషాలు ప్రార్థిద్దామా? This is very precious. ఇదెంతో ప్రశస్తమైన సమయము. Just listening Bible study is not enough. ఏదో బైబిల్ పఠనమును వినటం సరిపోదు. We must come into the plan of God. దేవుని యొక్క ప్రణాళికలోనికి రావాలి. Yes, the perfect plan of God. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక And చిత్తము. possess everything which God has prepared for you and I. దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా మనము పొందాలి. For that purpose, ఆ ఉద్దేశం కొరకు let us pray. ప్రార్థిద్దాము. Lord, I commit myself unto thee. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. Take charge of me. అయ్యా, నన్ను మీరే చూసుకోండి. Guide me. నన్ను నడిపించండి. Prepare me నన్ను సిద్ధపరచండి. for that glorious day. ఆ మహిమకరమైన దినము కొరకు Can సిద్ధపరచండి. you pray this prayer? ఈ ప్రార్థన చేయగలవా? Let us close our eyes. అందరు కళ్ళు మూసుకుందాము. Don't look around. అటు ఇటు చూడవద్దు. Very precious time. ఎంతో ప్రశస్తమైన సమయము. Our Lord is in our midst. మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Let us pray everyone simple prayer. అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వారు చిన్నపాటి సాధారణమైన ప్రార్థన చేద్దాము. God will hear our prayer. దేవుడు మన ప్రార్థన వింటాడు. Let God know our desire. దేవుడు మన కోరిక ఏంటో మనము చెప్పాలి. Let God know our desire. మన ఆశ ఏంటో దేవునికి తెలియాలి. Yes, He want to know that. ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. Just 2 minutes of prayer. 2 నిమిషాల ప్రార్థన. Don't look around. అటు ఇటు చూడవద్దు. Don't think of anything. దేని గురించి కూడా Don't allow ఆలోచించవద్దు. the devil to disturb your mind. సాతానుడు మీ మనసును కలవరపరచనివ్వద్దు. Fix your mind upon the Lord. మీ యొక్క దృష్టిని ప్రభు పట్ల ఉంచండి. Turn your eyes upon Jesus. మీ యొక్క దృష్టిని యేసు వైపు మలపండి. Not to anybody else. ఏ మనుషుల వైపు కాదు. And pray. ప్రార్థించండి. If there's anyone who have the desire, ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు ఈ ఆశను కలిగి ఉంటే, if there's anyone who want to be, God must help you to possess that beautiful place for you. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆ చక్కటి స్థలమును మేము కూడా పొందాలన్న కోరిక కలిగిన వారు, If you have prayed this prayer, ఈ ప్రార్థన మీరు చేస్తుంటే we will also pray for you. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము. Let us pray for one another. ఒకరి కొరకు ఒకరు మేము ప్రార్థన And చేసుకుందాము. if you have prayed, నువ్వు ప్రార్థన చేస్తుంటే you raise your hand high enough to be seen as the Lord is looking at us. ప్రభు మన వైపు చూస్తుండగా మీ కుడి చేతిని కనబడలాగున పైకెత్తి చూపించండి. Sister, God bless you. సోదరు దేవుడు మిమ్మల్ని దీవించును Sister, గాక. God bless you. సోదరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Brothers, God bless you. సోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God help us this night to say, Lord, come. ఈ రాత్రి ప్రభువా రమ్ము అని మాట చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేయను You గాక. can't say that unless you are ready. నువ్వు సిద్ధంగా ఉంటేనే తప్ప మాటను చెప్పలేవు. Commit yourself unto the Lord. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. Still anyone? ఇంకెవరైనా? ఇంకెవరైనా? Please come. దయచేసి రండి. The Lord is waiting. ప్రభు ఎదురు చూస్తున్నాడు. You don't want to be ready for Him ఆయన కొరకు సిద్ధంగా ఉండటం మీకు ఇష్టం లేదా? anymore. ఇంకెవరైనా? Still anyone? ఇంకెవరైనా? Don't try the devil to hinder you. సాతానుడు మిమ్మల్ని అభ్యంతరపరిచి ఆటంకపరచడానికి This night అనుమతించొద్దు. will be a glorious night. ఈ రాత్రి మహిమకరమైన రాత్రిగా ఉంటుంది. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Young man, God bless you. యవనస్తుడ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Another young man, God bless you. మరొక యవనస్తుడ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you, brother. God bless you. సోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Brother, God bless you. సోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Another brother, God bless you. ఇంకో సోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Lord has already seen your hands. దేవుడు ఇప్పుడే మీ చేతులను చూస్తున్నాడు. He has seen. ఆయన చూశాడు. And He will be with you. ఆయన మీకు తోడుగా ఉంటాడు. He will help you. ఆయన మీకు సహాయం చేస్తాడు. Still anyone? ఇంకెవరైనా? Still anyone? ఇంకెవరైనా? Please come. దయచేసి రండి. Make the decision for the Lord. ఈ తీర్మానం ప్రభు కొరకు తీసుకోండి. Lord, help me to be ready for thy coming. ప్రభువా మీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి. Sister, God bless you. సోదరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. What a difficult to make some spiritual decision. ఆత్మీయమైన తీర్మానము తీసుకోవటం ఎంత కష్టకరమో.
Another brother, God bless you there at the back. వెనుకున్న సహోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Anyone, please come. ఇంకెవరైనా What a joy it is. ఎలాంటి గొప్ప సంతోషము. If Lord may come this night, we don't know. ప్రభు ఈ రాత్రి రావచ్చు మనకు తెలియదు. Oh, it will be so glorious. అదెంతో మహిమకరమైన దినముగా ఉంటుంది. Those who have not decided, ఎవరైతే తీర్మానం తీసుకోలేదో, those who were negligent, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, oh, what a horrible situation. ఎంత భయంకరమైన దినమో. Anyone, ఇంకెవరైనా please come. దయచేసి రండి. Anyone, ఇంకెవరైనా. sister, God bless you. సోదరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You make this decision and see what a joy will be flooding into your heart. ఈ తీర్మానము తీసుకొని చూడండి ఎలాంటి గొప్ప సంతోషమో నీ హృదయంలో పొంగుతుందో. Not after going home, ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, right over here. ఇప్పుడే What a joy it will come. ఎలాంటి సంతోషం వస్తుంది. Still anyone, ఇంకెవరైనా. still anyone, ఇంకెవరైనా. we beg you not to waste your life and time. దయచేసి మీ సమయమును మీ జీవితమును వ్యర్థం చేసుకోవద్దని క్రీస్తు పేరిట బ్రతిమలాడుతున్నాము. There is no time. సమయం లేదు. There is no time. సమయం లేదు. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. How many times he said that? ఎన్నిసార్లు ప్రభు అన్నాడు ఈ మాట. God has given this, on the day of study of this golden crown, God has given us a golden opportunity to make this decision. ఈ యొక్క సువర్ణ కిరీటమును గురించి ధ్యానించే ఈ బైబిల్ పఠనము దినమున దేవుడు బంగారము లాంటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. Don't lose it. దీన్ని కోల్పోవద్దు. Don't be deceived. మోసపోవద్దు. Let no man take your crown. ఏ మనుషుడు నీ కిరీటాన్ని అపహరింపనివ్వడు. Devil can take it. సాతాను తీసుకుంటాడు. Man can take it. మనుషుడు తీసుకుంటాడు. But they don't give you. కానీ వారు ఇవ్వలేరు. But they can take it. కానీ వారు తీసుకోగలరు. Commit yourself into the hands of మీ the Lord. జీవితాన్ని ప్రభు చేతికి సమర్పించండి. Still anyone. ఇంకెవరైనా. Still anyone. ఇంకెవరైనా. Please come. దయచేసి రండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we are so grateful to you because you are so mindful of us. తండ్రి, మీరు మా పట్ల పట్టింపు కలిగి ఉన్న విధానంను బట్టి మేము మీకు ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. Lord, help us not only be a preacher, but give us abundance of grace. We may be true to thy word and get ready for that glorious day, Lord, in which you have prepared for us a golden crown. ప్రభువా, మేమేదో బోధలు మాటలు చెప్పేవారముగా మాత్రమే కాకుండా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ మహిమకరమైన దినము కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టుకో మీరే మాకు సహాయం చేస్తురండి. Lord, we cannot understand a perishable, a sinner fit for the hellfire. You have saved, and what a position you are preparing for such a sinner. తండ్రి, యొక్క నశించిపోతున్న పాపిని కేవలం నిత్యమైన నరకమునకు మాత్రమే అర్హత కలిగిన పాపిని మీరు రక్షించి ఎలాంటి ఉన్నతమైన స్థానమును సిద్ధపరిచిన వారముగా ఉంటున్నారు. అది మా యొక్క ఊహకు అందదు. Lord, we thank you. You have put the crown of thorns on your son in order to give us a crown of gold. తండ్రి, మాకు బంగారు కిరీటం ఇవ్వట కొరకు మీరు ముళ్ళ కిరీటమును ధరించిన విధానమును బట్టి వందనాలు. We can't understand this love, ప్రభువా, ఈ ప్రేమను మేము అర్థం చేసుకోలేము. but still it is true. అయినా ఇది మా జీవితంలో యథార్థమై ఉంటుంది. It is very true. అయ్యా, ఇది నిజమై ఉంటుంది. We are so grateful to you. తండ్రి, మేము మీకు ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. Help us as we leave this place. We live with a great hope and confidence of that glorious day. తండ్రి, ఈ చోటును మేము విడిచిపెట్టి వెళ్ళనంటుండగా గొప్ప నిరీక్షణతో ఆ మహిమకరమైన దినము కొరకు సిద్ధపాటు కలిగి ఉండటానికి సాయం చేయండి. This night we all may able to say, Lord, come. ప్రభువా, ఈ రాత్రి మేమందరమీ కూడా ప్రభువా రమ్ము అని చెప్పుటకు సహాయం చేయండి. We all commit ourselves into the loving hand. తండ్రి, మమ్మల్ని అందరినీ మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తున్నాము. Those who have shown their hands, తండ్రి, ఎవరైతే చేతులు చేయించి తీర్మానము తీసుకున్నారో hold their hand. వారి చేతిని పట్టుకోండి. As you did hold the hand of the Peter, and then Lord helped him to walk the rest of the journey. అయ్యా, పేతురు చేతిని ఏ విధంగా అయితే పట్టుకొని ఇంకా ముందున్న ప్రయాణములో తనకు తోడుగా ఉన్నారో ఆ విధంగా మా చేతులు పట్టుకొని మా ముందున్న ప్రయాణంలో తోడుగా ఉండండి. Take charge of everyone who has raised their hand. ఆయా చేతులు చూయించిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొని వారిని కాపాడి భద్రపరచండి. Fill them with the peace and joy of heaven. ఆయా పరలోకపు శాంతి సమాధానములతో వారిని నింపి పంపించండి. Protect them from all devices of the enemy and all devices of a man. ఆయా శత్రువు యొక్క ప్రతి ఒక్క క్రియక్తి నుండి
ప్రతి ఒక్క బాణము నుండి, మనుషుని యొక్క ప్రతి ఒక్క ఆటంకము నుండి వారిని తొలగించండి. Prepare them for that glorious day. మహిమకరమైన దినము కొరకు వారిని సిద్ధపరచండి. Prepare all of us. మమ్మల్ని అందరినీ We సిద్ధపరచండి. are so grateful to you for this evening. తండ్రి, సాయంకాలమును బట్టి మీకెంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. We are thankful to you. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Send us with thy blessing. మీ దీవెనలతో మమ్మల్ని పంపించండి. In the name of our Lord and Savior Jesus Christ we pray. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన రాకడ సిద్ధపాటు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము. జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము. జీవజల నది పారును, దేవుడే వాటిని త్రాగనిచ్చును. జీవజల నది పారును, దేవుడే వాటిని త్రాగనిచ్చును. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది.